the best academy. Hello everyone, welcome to the Harish Academy. ఈరోజు మనం డిసీజెస్ అండ్ పబ్లిక్ హెల్త్ వ్యాధులు మరియు ప్రజా ఆరోగ్యం గురించి హోలిస్టిక్గా గత 1 year నుంచి 2024లో జరిగిన ఇష్యూస్ అన్నీ గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఏంటంటే ఇది ఒక రెస్పిరేటరీ వైరస్, అంటే శ్వాసకోశకు సంబంధించిన వైరస్. ఇది సిమిలర్ టు కరోనా వైరస్ అని చెప్పవచ్చు. కరోనా వైరస్ లాంటిదే ఇది కూడా. మరి ఇది ఇప్పుడు మనకు న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇటీవల ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు చైనాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. అలానే భారతదేశంలో తొలిసారిగా ఇటీవల ఫస్ట్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసు మనకు బెంగళూరులో నమోదయ్యింది. ఎక్కడ నమోదైంది? మనకు తొలి కేసు బెంగళూరులో నమోదైందని చెప్పవచ్చు. అలానే ఇటీవల అహ్మదాబాదు, నాగపూర్లో కూడా ఈ హెచ్ఎంపివి కేసులు నమోదైనట్టు వెల్లడించారు. మరి ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది తొలిసారిగా ఎప్పుడు ఐడెంటిఫై చేశారు అంటే 2001 సంవత్సరంలో నెదర్లాండ్స్ దేశంలో ఈ హెచ్ఎంపివి వైరస్ను తొలిసారిగా కనుగొన్నారు. మనం చెప్పుకున్నాము ఇది శ్వాసకోశ వైరస్ లాంటిది. మరి ఈ శ్వాసకోశ వైరస్ అంటే దీనికి ఎలా ఉంటాయి సిమ్టమ్స్? మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సేమ్ కరోనా వైరస్ మాదిరే న్యూమోనియా, బ్రాంచైటిస్. ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ కేసెస్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రన్నీ నోస్, ముక్కు కారడము, అలానే సోర్ థ్రోటు, గొంతు నొప్పి, కాఫ్, దగ్గు, ఫీవరు, జ్వరము, ఫ్యాటిగ్ అనగా అలసట, ఇలాంటివి మైల్డ్ కేసెస్లో సిమ్టమ్స్ ఉంటాయి, లక్షణాలు. మరి అదే సివియర్ కేసెస్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బ్రాంచైటిస్ అంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా అది, న్యూమోనియా వ్యాధి, న్యూమోనియాకు లీడ్ చేస్తుంది. మళ్ళీ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. మరి మనకు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఏ జాతికి చెందినది, ఏ వైరస్ ఫ్యామిలీకి చెందింది అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇది మనకు పారామిక్సో విరిడే అనే ఫ్యామిలీకి చెందినది. పారామిక్సో విరిడే కుటుంబానికి చెందిన వైరస్. గుర్తుపెట్టుకోండి, మనకు ఇది బిలాంగ్స్ టు ద పారామిక్సో విరిడే ఫ్యామిలీ. మరి ఈ పారామిక్సో విరిడే ఫ్యామిలీకి చెందిన డిసీజెస్ ఇంకా ఏమన్నా ఉన్నాయంటే మీజల్స్ వైరస్సు, అలానే మనకు మంప్స్ అనే వైరస్ ఉంది కదా, మంప్స్ రుబెల్లా వైరస్సు, మీజల్స్. ఈ వైరస్లు కూడా మనకు ఈ కుటుంబానికి చెందినవే. గుర్తుపెట్టుకోండి, పారామిక్సో విరిడే కుటుంబానికే చెందినవి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు పారామిక్సో విరిడే ఫ్యామిలీకి చెందిన వ్యాధులు ఏవి అని కూడా. మరి ఈ హెచ్ఎంపివి వైరస్ ఎవరిని అటాక్ చేస్తుంది అంటే అన్ని వర్గాల ప్రజలను, అంటే వయసుతో సంబంధం లేకుండా ఇది అటాక్ చేస్తుంది. అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది డేంజర్ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ అండర్ 5 years, 5 ఏళ్ల లేపు వయసు ఉన్న చిన్నారులకు ఇది ప్రమాదకరము. అలానే ఎల్డర్లీ ఇండివిజువల్స్, పెద్దవాళ్లను, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుందో వాళ్ళను కూడా ఇది అటాక్ చేస్తుంది. మరి ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది? మనం చెప్పుకున్నాం ఇది శ్వాసకోశ వైరస్ కాబట్టి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఎవరైనా తుమ్మినా, దగ్గినా, వాళ్లకు దగ్గరగా వెళ్ళినా ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది మనకు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పవచ్చు. మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, వ్యాక్సిన్స్ ఉన్నాయా ఈ హెచ్ఎంపివి వైరస్కి అంటే ఇప్పటి వరకు కూడా స్పెసిఫిక్గా అంటూ ఏమీ యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. అలానే ఎటువంటి వ్యాక్సిన్స్ ఇప్పటి వరకు లేవని చెప్పవచ్చు. నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ఆర్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఫర్ దిస్ డిసీజ్ యాజ్ ఆఫ్ నౌ. మరి దీన్ని
ఎలా గుర్తిస్తారు, డయాగ్నోసిస్ ఎలా గుర్తిస్తారు అంటే టెస్ట్, పీసీఆర్ బేస్డ్ టెస్ట్ మనకు ఉంది కదా, కరోనాకు కూడా మనకు పీసీఆర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా, పాలిమరైజ్డ్ బేస్డ్ చైన్ రియాక్షన్ టెస్ట్ ఉంది కదా, పీసీఆర్ టెస్ట్. ఈ పీసీఆర్ టెస్ట్ ద్వారా ఈ శ్వాసకోశ వైరస్ను మనం గుర్తించవచ్చు. మరి డ్రగ్స్ లేవు దీనికి, ఇప్పటి వరకు స్పెసిఫిక్గా యాంటీవైరల్ డ్రగ్స్ లేవు. మరి మనము ఎలా దీన్ని నయం చేసుకోవచ్చు అంటే మామూలుగా మెడికల్ షాపుల్లో దొరికే కొన్ని డ్రగ్స్, ఉదాహరణకు ఇబుప్రోఫెను, అలానే అసిటమినోఫిన్, ఇటువంటి డ్రగ్స్ని ఉపయోగించి ఈ వ్యాధిని కొద్ది మేర తగ్గించవచ్చు. మరి కరోనాకు కూడా మనకి పారాసిటమాల్ లాంటివి కూడా సజెస్ట్ చేస్తారు కదా. మరి మనకు ఈ వ్యాధి అనేది అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఇది ఒక ఫ్లూ మాదిరే, ఇది పాండమిక్గా ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి భారత హెల్త్ అథారిటీస్ కూడా ఒక గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. మరి ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? క్లస్టర్ ఆఫ్ న్యూ ఎంపాక్స్ స్ట్రెయిన్ డిస్కవర్డ్ ఇన్ చైనా. చైనాలో ఎంపాక్స్ వైరస్కు సంబంధించిన కొత్త వెరైటీలు, కొత్త స్ట్రెయిన్స్ కనుగొన్నారు అంట. ఎంపాక్స్ అంటే ఏంటి? ఎంపాక్స్ వైరస్నే గతంలో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మంకీ పాక్స్ వైరస్, మంకీ పాక్స్ వ్యాధి. మరి ఈ మంకీ పాక్స్ వైరస్ అసలు ఏం డిసీజు అంటే ఇది జూనోటిక్ డిసీజు. జూనోటిక్ అంటే అనిమల్స్ని, జంతువులని అటాక్ చేస్తుంది. జంతువుల్ని అటాక్ చేసిన తర్వాత జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనినే జూనోటిక్ వ్యాధి అని అంటారు, మంకీ పాక్స్ వైరస్ని. మరి మనకు ప్యాథోజన్ ఏంటి? ఈ ఎంపాక్స్ వ్యాధికి ప్యాథోజన్ వచ్చేసి మంకీ పాక్స్ వైరస్. మరి ఈ మంకీ పాక్స్ ఇవి మనకు మేజర్ డిసీజెస్, మనకు డయేరియా కానీ, మీజిల్స్ కానీ, ఎంపాక్స్ కానీ, మలేరియా కానీ, ఇటువంటివి చాలా మేజర్ డిసీజెస్ మనకు కోర్ సిలబస్లో కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఇటువంటి డిసీజెస్కు ఈ వైరస్లు ఏ కుటుంబానికి చెందినవో కూడా మనకు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బీ కేర్ఫుల్. ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది పాక్సీవిరిడే అనే వైరస్ కుటుంబానికి చెందినది. పాక్సీవిరిడే అనే కుటుంబానికి చెందినదే ఈ ఎంపాక్స్, పాక్సీవిరిడే ఫ్యామిలీ. మరి జీనస్, ఇప్పుడు మనకు జీనస్ అంటే ఏంటి? ఆ కుటుంబంలో ఒక సబ్ క్లాస్. జీనస్ ఏంటంటే ఆర్థోపాక్స్ వైరస్ జీనస్. ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ గుర్తుపెట్టుకోండి, ఆర్థోపాక్స్ వైరస్ జీనస్. మనకి వైరస్ కుటుంబం ముఖ్యము. ఈ ఎంపాక్స్ అనేది పాక్సీవిరిడే వైరస్ కుటుంబానికి చెందినది. మరి మనకు ఈ ఎంపాక్స్ అనేది తొలిసారి ఎప్పుడు కనుగొన్నారు? తొలిసారిగా డెన్మార్క్లో 1958లో కోతులలో కనుగొన్నారు. డెన్మార్క్ దేశానికి కోతులను రీసెర్చ్ పర్పస్ కోసం పంపితే ఆ కోతులలో తొలిసారి 1958లో డెన్మార్క్లో కనుగొన్నారు. గుర్తుపెట్టుకోండి, డెన్మార్క్. మరి హ్యూమన్ కేసు ఎప్పుడు నమోదయ్యింది? తొలి మానవ కేసు, హ్యూమన్ కేసు తొలి మంకీ పాక్స్ హ్యూమన్ కేసు ఎక్కడ నమోదయ్యింది అంటే గుర్తుపెట్టుకోండి, 1970లో 9 నెలల వయసు ఉన్న చిన్నారిలో కాంగో దేశంలో
తొలి హ్యూమన్ కేస్ నమోదయ్యింది ఎక్కడ? కాంగో. సో గుర్తుపెట్టుకోండి, కాంగో దేశంలో మనకు ఆ వయసు, ఆ చిన్నారి వయసు కూడా మనకి ముఖ్యము. గుర్తుపెట్టుకోండి, 9 నెలల వయసు ఉన్న చిన్నారి, 9 నెలల వయసు ఉన్న మేల్ బాయ్. మరి ఇది జూనోటిక్ డిసీజ్ కదా, మంకీ పాక్స్. ఎలా ట్రాన్స్మిట్, ఎలా వ్యాప్తి చెందుతుంది? సేమ్ ఆ వ్యాప్తి ఏ అనిమల్కి అయితే ఇది అటాక్ అయ్యిందో ఈ వ్యాధి, ఆ అనిమల్కి మనం దగ్గరగా పోయినా, ఈ అఫెక్ట్ అయిన మనిషికి దగ్గరగా పోయినా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్పవచ్చు. అలానే తల్లి గర్భంలో నుంచి శిశువుకు కూడా వ్యాప్తి చెందుతుంది మంకీ పాక్స్. ఒకవేళ తల్లికి కనుక మంకీ పాక్స్ వైరస్ సోకినట్టయితే ఆ తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడికి కూడా సోకుతుంది. మరి సిమ్టమ్స్ ఏముంటాయి, లక్షణాలు ఏముంటాయి మంకీ పాక్స్ వైరస్? స్కిన్ ర్యాషెస్, చర్మం పైన దుద్దుర్లు రావడము, అలానే ఫీవరు, హెడ్ఏకు, లింప్ నోడ్స్ స్వాలెన్ అవుతాయి. లింప్ నోడ్స్ స్వాలెన్, లావ్ అవ్వడము, అది మనకు లక్షణాలని చెప్పవచ్చు మంకీ పాక్స్ వైరస్వి. మరి మంకీ పాక్స్ వైరస్ ఇంత ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని తొలిసారిగా 2022లో ప్రజా ఆరోగ్య ఆందోళన సమస్యగా ప్రకటించింది. అంతర్జాతీయంగా ప్రజా ఆరోగ్య సమస్యగా ప్రకటించింది WHO. ఎప్పుడు ప్రకటించింది WHO? తొలిసారిగా 2022లో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. 2022లో తొలిసారిగా ప్రకటించింది. అలానే 2024లో కూడా మరొకసారి దీన్ని అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య సమస్యగా ప్రకటించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 2 సార్లు దీన్ని ప్రజా ఆరోగ్య సమస్యగా ప్రకటించడం జరిగింది. మరి దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే, ఈ మంకీ పాక్స్కి ఏమైనా వ్యాక్సిన్లు ఉన్నాయా అంటే, కొన్ని దేశాలలో కొన్ని పరిస్థితులలో స్మాల్ పాక్స్ వ్యాధికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లనే మంకీ పాక్స్కు కూడా వాడడం జరుగుతుంది. స్మాల్ పాక్స్ వ్యాధికి తయారు చేసిన వ్యాక్సిన్లను కొన్ని దేశాలలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాడడం జరుగుతుంది. మరి అఫీషియల్గా ఏదైనా వ్యాక్సిన్ ఉందా, కేవలం డెడికేటెడ్గా ఈ మంకీ పాక్స్ కోసం ఉందా అంటే మనకు ఇంకా అఫీషియల్గా కంప్లీట్ ట్రయల్స్ పూర్తయి వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడలేదు. కానీ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వ్యాక్సిన్ను ప్రీ క్వాలిఫైడ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ప్రీ క్వాలిఫైడ్ అప్రూవల్ అంటే ఏంటి? ఓకే, దీనిని వాడవచ్చు, దీనిపైన ఇంకాస్త పరిశోధనలు చేసినట్టయితే దీనిని మనము అంతర్జాతీయంగా వాడవచ్చు అన్నట్టుగా ఇట్స్ లైక్ ఏ ప్రీ ట్రయల్, ప్రీ క్వాలిఫై చేసింది. ఇంకా కంప్లీట్ అప్రూవల్ అయితే రాలేదు, పూర్తి ఆమోదము ఈ వ్యాక్సిన్కి రాలేదు. మరి ఆ వ్యాక్సిన్ పేరేంటి, దానిని ఎవరు డెవలప్ చేశారు? డానిష్కు చెందిన కంపెనీ. డానిష్ అంటే ఏంటి? డెన్మార్క్కు చెందిన ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏంటంటే బవేరియన్ నార్డిక్ అనే ఒక ఫార్మా కంపెనీ, డెన్మార్క్కి చెందినది, ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. దాని పేరే MVA-BN వ్యాక్సిన్. ఏం పేరు? MVA-BN వ్యాక్సిన్. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫైడ్గా ఆమోదించడం జరిగింది, కంప్లీట్గా కాదు. మరి ఈ వ్యాక్సిన్ కనుక కంప్లీట్గా అప్రూవల్ అయ్యి ఆమోదంలోకి వస్తే దీనిని ఎవరికి ఇవ్వాలి అని చెప్తుంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 18 ఏళ్ళ వయసుకు పైబడిన వాళ్లకు ఈ వ్యాక్సిన్ను ఇవ్వవచ్చు అని చెప్పింది. 18 ఏళ్ళు మరియు
18 ఏళ్ళు పైబడిన వాళ్లకు ఈ వ్యాక్సిన్ని ఇవ్వవచ్చు, MVA-BN వ్యాక్సిన్ని. అయితే ఈ MVA-BN వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ మనకు యూరప్, అమెరికాలలో వాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, యూరప్, అమెరికాలో ఆల్రెడీ వాడుతూ ఉన్నారు. MVA-BN వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారు? డెన్మార్క్కి చెందిన బవేరియన్ నార్డిక్ అనే ఫార్మా కంపెనీ. మనకి వ్యాక్సిన్స్ అనేవి వ్యాక్సిన్స్ ఎవరు డెవలప్ చేశారు, అది ఏ డిసీజ్కి వాడతారో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇలాంటి వ్యాక్సిన్స్ ఇంకా ఫర్దర్గా చాలా వస్తాయి. సో అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా ఈ వ్యాక్సిన్ పేరు అవి. నెక్స్ట్ టాపిక్, హైడ్రోజెల్ డెవలప్డ్ ఫర్ టార్గెటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ థెరపీ. భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ను నయం చేయడం కోసము ఒక హైడ్రోజెల్ను తయారు చేయడం జరిగింది. ఒక హైడ్రోజెల్. ఈ హైడ్రోజెల్ను ఎవరు తయారు చేశారు అంటే IIT గువాహతికి చెందిన IIT మరియు బోస్ ఇన్స్టిట్యూట్, కోల్కతాకు చెందిన బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. వీళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ను నయం చేయడం కోసం ఒక హైడ్రోజెల్ని తయారు చేశారు. మరి అసలు ఈ హైడ్రోజెల్ అంటే ఏంటి? ఇది ఇంజెక్టబుల్ అన్నమాట, ఇంజెక్షన్ ద్వారా ఇవ్వవచ్చు. ఈ హైడ్రోజెల్ ఏంటంటే ఇది ఒక 3D పాలిమర్, 3 డైమెన్షన్ పాలిమర్. ఇది వాటర్ బేస్డ్ అన్నమాట, అంటే ఒక లిక్విడ్ మాదిరి ఉంటుంది. ఇది 3 డైమెన్షనల్ పాలిమర్ నెట్వర్క్. మరి ఈ హైడ్రోజెల్ ఏం చేస్తుందంటే ఏవైనా ఫ్లూయిడ్స్ని అబ్జార్బ్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్స్ని దాంట్లోకి ఎక్కిస్తే మన మెడిసిన్ ఫ్లూయిడ్స్, ఆ ఫ్లూయిడ్స్ని అబ్జార్బ్ చేస్తుంది, ఆ ఫ్లూయిడ్స్ని అలానే రీటైన్ చేస్తుంది. ఇదే హైడ్రోజెల్. ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కొలాజిన్ అని ఉంటుంది ఒకటి. కొలాజిన్ అంటే ఏంటంటే మనకు మోకాళ్ళ చిప్పలు ఏ దానితో ఒక మృదువైన కణజాలంతో తయారు చేయబడి ఉంటుంది. అదే కొలాజెన్ అన్నమాట. ఆ మృదువైన కణజాలము కొలాజెన్ కనుక అరిగిపోయింది అనుకో భవిష్యత్తులో మనము, అప్పుడు ఆర్టిఫిషియల్గా మనకు కొలాజెన్ని డెవలప్ చేయడం జరుగుతుంది మోకాలి శస్త్రచికిత్స కోసము. మోకాళ్ళల్లో ఉండే మోకాళ్ళ చిప్పలు ఈ మృదువైన కణజాలంతో తయారు చేయబడి ఉంటుంది. దానినే కాలజిన్ అంటారు. అటువంటిదే ఎగ్జాంపుల్ అనమాట మనకు. ఈ కొలాజిన్ అనేది మనకు హైడ్రోజెల్కి ఎగ్జాంపుల్. అలానే సెల్యులోజు, ఈ గెలాటిన్ అనేవి మనకు హైడ్రోజెల్కి ఉదాహరణలని చెప్పవచ్చు. మరి ఈ హైడ్రోజెల్ వచ్చేసి బయోడిగ్రేడబుల్. గుర్తుపెట్టుకోండి, బయోడిగ్రేడబుల్ అంటే ఇది హార్మ్ఫుల్ కాదు. నెక్స్ట్ టాపిక్, నీడిల్ ఫ్రీ షాక్ సిరంజి. నీడిల్ ఫ్రీ షాక్ సిరంజ్. దీనిని ఎవరు డెవలప్ చేశారు అంటే IIT బాంబే. IIT బాంబే వాళ్ళు ఈ నీడిల్ ఫ్రీ షాక్ సిరంజీని డెవలప్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ నీడిల్ ఫ్రీ షాక్ సిరంజ్ అనేది? మనకు పెయిన్లెస్ డ్రగ్ డెలివరీని హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఏవైనా డ్రగ్స్ని బాడీలోకి ఎక్కియాలి అంటే మందులను, ఔషధాలను నొప్పి లేకుండా ఆ మందులను మనిషి శరీరంలోకి ఎక్కించబడడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్కిన్ డ్యామేజ్ కాకుండా కూడా హెల్ప్ అవుతుంది ఈ నీడిల్ ఫ్రీ షాక్ సిరంజ్. గుర్తుపెట్టుకోండి, దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు IIT బాంబే. నెక్స్ట్ టాపిక్, US sees
ఫస్ట్ H5N1 బర్డ్ ఫ్లూ డెత్ ఇన్ లౌసియానా. మనకు బర్డ్ ఫ్లూని ఏమంటారు? H5N1 కదా, బర్డ్ ఫ్లూ H5N1. దీనినే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. మరి ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఏమైందంటే అమెరికాలోని లౌసియానా అనే ప్రాంతంలో ఒకరు చనిపోయారంట ఈ బర్డ్ ఫ్లూ వల్ల, హ్యూమన్ డెత్. మరి మనకు ఈ H5 ఏవియన్ ఫ్లూ అనేది మనకు ఒక వైరస్, ప్యాథోజెనిక్ వైరస్. సో మీకు మామూలుగా ఈ బర్డ్ ఫ్లూ ఈ వైరస్లు ఉంటాయి మనకు, H5N1, H1N1 స్వైన్ ఫ్లూ, H7N2 అని, H3N9 అని, డిఫరెంట్ ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో బ్రీఫ్గా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ల గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను, సో దట్ మీకు ఈ బర్డ్ ఫ్లూ గురించి కొద్దిగా అర్థమవుతుంది. మనకు ఇన్ఫ్లుయెంజా వైరస్లు వచ్చేసి మనకు 4 టైప్స్ ఉంటాయి బేసికల్గా. ఇన్ఫ్లుయెంజా వైరస్లు మనకు బేసికల్గా 4 టైప్స్. టైప్ ఏ వచ్చేసి బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ కిందకు వస్తాయి. టైప్ ఏ టైపు. ఈ ఏ టైప్ ఏంటంటే చాలా ప్రమాదకరమైనది, గ్లోబల్గా పాండమిక్ను కూడా సృష్టించగలిగిన సామర్థ్యం కలిగినది. ఉదాహరణకు చెప్పుకున్నాం స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ. మరి ఇది ఈ టైప్ ఏకి చెందిన ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చేసి మనకు జూనోటిక్ అని చెప్పవచ్చు. జూనోటిక్ అంటే ఏంటి? జూనోటిక్ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది అనిమల్స్ని అటాక్ చేస్తుంది. ఫస్ట్ అనిమల్స్ ఆర్ ఏవియన్ బర్డ్స్ అటువంటివి. తర్వాత ఈ జూనోటిక్ నుంచి మనుషులకు రేర్గా వ్యాప్తి చెందుతుంది, తద్వారా మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్ఫ్లుయెంజా ఏ టైప్ వైరస్ డైరెక్ట్గా మనుషులను అటాక్ చేయదు, ఫస్ట్ అనిమల్స్ని. ఇప్పుడు ఉదాహరణకు బర్డ్ ఫ్లూ, మనకి బర్డ్ ఫ్లూ ఏమవుతుందంటే ఫస్ట్ వలస పక్షులు ఉన్నాయి కదా, వాటర్ ఫోల్ లాంటి వలస పక్షులు ఉన్నాయి. ఈ వలస పక్షులు ఈ వైరస్కు హోస్ట్గా పనిచేస్తాయి. ఈ వైరస్సు ఫస్ట్ వీటిని అటాక్ చేస్తుంది. వీటిని అటాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు కోళ్లకు, చికెన్, ఈ వలస పక్షుల నుంచి కోళ్లకు, పౌల్ట్రీ ఫామ్స్లోకి వ్యాప్తి చెందుతుంది బర్డ్ ఫ్లూ. ఇక్కడి నుండి దీని రూపురేఖలు మార్చుకొని, దీని స్ట్రెయిన్ మార్చుకుంటాయి, దీని వేరియంట్ను మార్చుకొని హ్యూమన్స్కి అటాక్ అవుతుంది. ఫైనల్గా హ్యూమన్ నుంచి హ్యూమన్కి అటాక్ అవుతుంది. సో బర్డ్ ఫ్లూ అనేది ఫస్ట్ వలస పక్షుల నుంచి కోళ్ళు నుంచి మనుషులు, అలానే మనుషుల నుంచి మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుంది. సో మనం బర్డ్ ఫ్లూ అయిపోయింది కదా, క్లియర్. ఇది టైప్ ఏ, ఇది చాలా డేంజరస్. మనకి టైప్ బి ఉంది. టైప్ బి, టైప్ సి ఏంటంటే టైప్ బి, టైప్ సి వచ్చేసి మనుషులను అటాక్ చేస్తుంది. టైప్ బి అండ్ టైప్ సి డైరెక్ట్గా మనుషుల్ని అటాక్ చేస్తుంది. బట్ అయితే అంత డేంజర్ కాదు, అంత ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పవచ్చు, నాట్ సిగ్నిఫికెంట్. టైప్ బి అండ్ టైప్ సి. ఫైనల్గా మనకు టైప్ డి ఉంది. టైప్ డి వచ్చేసి క్యాటిల్ని అటాక్ చేస్తుంది. క్యాటిల్ అంటే ఏంటి? జంతువులు, గేదెలు అటువంటివి, క్యాటిల్ని అటాక్ చేస్తుంది. ఇది కూడా అంత డేంజర్ కాదని చెప్పవచ్చు. ఓవరాల్గా టైప్ ఏ ఈజ్ వెరీ డేంజరస్. సో ఈ విధంగా నీకు H5N1 గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకు. సరే, ఇప్పుడు డెప్త్కి పోదాం. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్? బర్డ్ ఫ్లూ లక్షణాలు వచ్చేసి కళ్ళు ఎర్రబడము, ఐ రెడ్నెస్, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, బాడీ పెయిన్స్, తలనొప్పి. ఇవి మనకు లక్షణాలు, మైల్డ్ సిమ్టమ్స్. అదే
సివియర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హై ఫీవరు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, స్పృహను కోల్పోవడం, సీజర్స్ అంటారు. సీజర్స్ అంటే మూర్ఛ, ఫిట్స్ అంటారు కదా, ఇవి మనకు సిమ్టమ్స్ అని చెప్పవచ్చు, సివియర్ సిమ్టమ్స్. దిస్ ఈజ్ అబౌట్ బర్డ్ ఫ్లూ. మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ కేసుల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ H5N1 బర్డ్ ఫ్లూ కేసు ఎక్కడ నమోదైంది అంటే మనకు హాంకాంగ్లో 1997లో తొలి హ్యూమన్ కేస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ. గుర్తుపెట్టుకోండి, వాడి ఎగ్జామ్లో డెఫినెట్లీ డిసీజెస్ గురించి అడిగినప్పుడు ఫస్ట్ కేసు ఎక్కడ నమోదైంది, లేటెస్ట్ కేసు ఎక్కడ నమోదైంది అని అడుగుతాడు. సో బర్డ్ ఫ్లూ H5N1 ఫస్ట్ హ్యూమన్ కేస్, తొలి మానవ కేసు హాంకాంగ్లో 1997లో నమోదయ్యింది. మరి భారతదేశం విషయానికి వద్దాం. మరి భారతదేశం విషయానికి వస్తే ఇది తొలిసారిగా 2006 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని కోళ్ళ ఫారంలో కనపడింది. మహారాష్ట్రలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ అనేది తొలిసారిగా కనబడింది. మరి హ్యూమన్ కేసు ఎప్పుడు భారతదేశంలో, ఇండియాలో ఫస్ట్ బర్డ్ ఫ్లూ హ్యూమన్ కేసు ఎప్పుడు అంటే 21 జూలై. సో బీ కేర్ఫుల్, బీ నోట్, 21 జూలై 2021లో హర్యానా రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు ఉన్న యువకుడిలో తొలిసారిగా భారతదేశంలో నమోదయ్యింది. ఓకే, మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూకి సంబంధించి అమెరికా రాష్ట్రంలోని లౌసియానాలో ఒక మనిషి చనిపోవడమే కాదు, భారతదేశంలో నాగపూర్లోని ఒక రెస్క్యూ సెంటర్లో 3 టైగర్లు చనిపోయాయంట ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఇటీవల. ఎక్కడ అడుగుతాడు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చనిపోయాయి? నాగపూర్లో గోరెవాడ అనే ఒక రెస్క్యూ సెంటర్, గోరెవాడ అనే ఒక రెస్క్యూ సెంటర్. అంటే రెస్క్యూ సెంటర్ అంటే ఏంటి? అక్కడ పులులను వాటిని సంరక్షిస్తారు కదా, నాగపూర్. ఇక్కడ ఇటీవల 3 పులులు, ఒక చిరుత పులి చనిపోయింది ఈ బర్డ్ ఫ్లూ వల్ల. H5N1 వైరస్ వల్ల ఈ 3 పులులు చనిపోయాయి. ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే ఇటీవల ఏ నేషనల్ పార్క్లో ఏ పులి చనిపోయింది, ఏ వ్యాధి వల్ల అని అడగొచ్చు. సో ఇక్కడ మీరు ఈ కాంటెక్స్ట్ను అబ్జర్వ్ చేస్తే మనకు ఇట్లాంటిదే ఒకటి 2018లో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కులో దాదాపు 33 సింహాలు చనిపోయాయి. 34 సింహాలు చనిపోయాయి. ఎందుకంటే ఒక వ్యాధి, కెనైన్ డిస్టెంపర్ వైరస్. గుర్తుపెట్టుకోండి, అడిగినా అడగొచ్చు. ఇది లేటెస్ట్ కాకపోయినా, ఇది ఓల్డ్దైనా కూడా ఎగ్జామ్లో అడగొచ్చు. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కులో సింహాలు చనిపోవడానికి ఏ వ్యాధి కారణమని 4 వ్యాధులు ఇస్తాడు. కెనైన్ డిస్టెంపర్ వైరస్, బర్డ్ ఫ్లూ అని. సో ఎందుకు చనిపోయినాయంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఇది కారణమైంది గుజరాత్ గిర్ నేషనల్ పార్క్. సో ఇప్పుడు ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాము. దీన్ని ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ
రిగార్డింగ్ మంకీ పాక్స్ వైరస్ అన్నాను. మంకీ పాక్స్ వైరస్కు సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అన్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే ఫస్ట్ రిపోర్టెడ్ హ్యూమన్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ డిస్కవర్డ్ ఇన్ డెన్మార్క్ ఇన్ 1958. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మంకీ పాక్స్కు సంబంధించి తొలి మానవ కేసు డెన్మార్క్లో 1958లో నమోదైందని ఒక స్టేట్మెంటు. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి మంకీ పాక్స్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2024. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే తొలిసారిగా 2024లో మంకీ పాక్స్ వైరస్ను అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య సమస్యగా ప్రకటించారు WHO అని రెండవ స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్లలో ఎన్ని నిజం? ఏ ఒకటి మాత్రమే, బి 2 మాత్రమే, సి పై 2 కరెక్టే, డి పైవేవి కరెక్ట్ కాదు. సో నేను అప్పుడే చెప్పాను మంకీ పాక్స్ వైరస్ గురించి. సో ప్లీజ్ ఇది అలర్ట్గా ఉండండి. ఈ MCQ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలుపగల. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2024. ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. మరి ఏమని తెలుపుతా ఉంది రిపోర్టు? 2023లో మలేరియా కేసులు ప్రపంచవ్యాప్తంగా 263 మిలియన్లు నమోదైనాయంట. 2023లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు 263 మిలియన్ల కేసులు నమోదైనాయని చెప్తా ఉంది. అదే 2022లో అయితే 252 మిలియన్ కేసులు నమోదయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ రిపోర్ట్ ప్రకారము 11 మిలియన్లు పెరిగినాయి. 2022తో పోల్చుకుంటే 2023 నాటికి 11 మిలియన్ల మలేరియా కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. మరి ఏ రీజియన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మలేరియా కేసులు కలిగి ఉన్నది అంటే ఆఫ్రికా రీజియన్ అట ప్రపంచవ్యాప్తంగా 94% గ్లోబల్ మలేరియా కేసులు నమోదవుతూ ఉన్నాయి. 94% ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలేరియా కేసులు ఈ ఆఫ్రికా ప్రాంతంలో నమోదవుతూ ఉన్నాయి. మరి ఇందులో టాప్ 5 కంట్రీస్ ఏవో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టాప్ 5 కంట్రీస్ మనకు ఈ టాప్ 5 ఆఫ్రికన్ కంట్రీసు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మలేరియా కేసుల్లో 52% ఈ దేశాలలో నమోదవుతూ ఉన్నాయి. 52% గ్లోబల్ మలేరియా కేసెస్ ఈ 5 కంట్రీలలోనే నమోదవుతూ ఉన్నాయి. మరి టాప్ ఏంటిది? నైజీరియా 26% కేసులు, అత్యధికంగా 26% కేసులు నైజీరియాలో నమోదవుతూ ఉన్నాయి. 2 కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 13% కేసులు నమోదవుతూ ఉన్నాయి. 3rd ప్లేస్ ఉగాండా 5%. 4th ప్లేస్ ఇథియోపియా 4%. 5th ప్లేస్ మొజాంబిక్ 4% కేసులు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ 5 కంట్రీస్, టాప్ 5 కంట్రీస్. మరి ఈ మలేరియాకు సంబంధించి ఏవైనా దేశాలు మలేరియా ఫ్రీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందా అంటే మనకు 2024లో 2 దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియాను జయించిన దేశాలుగా ప్రకటించింది. అందులో మొదటి కంట్రీ 2024లో క్యాబో వెరిడే అనే కంట్రీ, క్యాబో వెరిడే అనే ఒక దేశము, ఇది ఆఫ్రికా దేశము. ఇది మనకు 2024లో ఫస్ట్ కంట్రీ ఈ మలేరియాను జయించిన దేశం.
మరి 2024లో మరో దేశం ఏది జయించింది అంటే ఈజిప్ట్ సెకండ్ కంట్రీ ఇన్ 2024 టు బి డిక్లేర్డ్ యాజ్ మలేరియా ఫ్రీ. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి ఇంకా ఏం తెలుపుతుంది అంటే నవంబర్ 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలు మరియు ఒక టెరిటరీ అంటే ఒక ప్రాంతము 44 దేశాలు నవంబర్ 2024 నాటికి ఈ 44 దేశాలను మరియు ఒక ప్రాంతాన్ని ఇన్క్లూడింగ్ ఈజిప్ట్తో సహా మలేరియా ఫ్రీగా మలేరియాను జయించిన దేశాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ ఏం చెప్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మలేరియా కేసులు 11 మిలియన్లు పెరిగాయి 2023లో 2022తో పోల్చుకుంటే. అలానే ఇప్పటి వరకు 44 దేశాలు జయించినాయి మలేరియాని. సో మనకు ఇవి స్టేట్మెంట్స్లో ఇంపార్టెంట్. మరి భారతదేశానికి సంబంధించి ఏం చెప్తా ఉంది రిపోర్టు? భారతదేశంలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎంత మేర? 69% తగ్గినాయంట భారతదేశంలో మలేరియా కేసులు. తగ్గుముఖం. 2017లో 6.4 మిలియన్ ఉంటే 2023 నాటికి 2 మిలియన్ వచ్చాయి. అలానే మలేరియా వల్ల చనిపోతూ ఉన్న ప్రజల సంఖ్య కూడా తగ్గిందని చెప్తుంది భారతదేశం విషయానికి వస్తే. ఎంత మేర తగ్గినాయి మరణాలు, మలేరియా మరణాలు? 68% తగ్గినాయి. అలానే భారతదేశము 2024లో అఫీషియల్గా ఈ యొక్క గ్రూప్ నుంచి తప్పించుకుంది. ఏం గ్రూప్ అంటే హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది మనకు మలేరియాకు సంబంధించి. హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూపు. ఈ గ్రూప్ నుంచి భారతదేశం బయటకు వచ్చింది. ఇవి మలేరియా ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాల కూటమి అని చెప్పవచ్చు. అది ఇప్పుడు మలేరియా దేనివల్ల సంభవిస్తుంది? ప్లాస్మోడియం అనే ఒక పారాసైట్, రైట్? ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం అనే పారాసైటు ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది? ఒక దోమ కుట్టడం వల్ల. అనోఫలిస్ అనే ఒక ఆడదోమ కుట్టడం వల్ల. అనోఫలిస్ అనే ఒక ఆడదోమ. ఇది కుట్టినప్పుడు మలేరియా వస్తుంది. మరి మనకు మలేరియా అనేది వెక్టార్గా యాక్ట్ చేస్తుంది కదా. ఈ మలేరియాలో మనకు ఈ ప్లాస్మోడియంలో 5 రకాలు ఉంటాయి. ప్లాస్మోడియంలో 5 టైప్స్. ప్లాస్మోడియంలో 5 టైప్స్. ప్లాస్మోడియం ఫాల్సిపారం అనే ఒక స్పీషీస్, ఒక వెక్టారు. ప్లాస్మోడియం మలేరియా అనే ఒక వెక్టారు. ప్లాస్మోడియం వివాక్స్ అనే ఒక వెరైటీ. ప్లాస్మోడియం ఓవలే అనే ఒక వెరైటీ, ఓవలే. ప్లాస్మోడియం నోల్స్ అనే 5 వెరైటీలు ఉంటాయి మనకు ప్లాస్మోడియంలో. మనకు సిమ్టమ్స్, మలేరియా సిమ్టమ్స్ అందరికీ తెలిసినవే. హెడ్ఏక్, తలనొప్పి, ఫ్యాటిగ్, నాసియా, మజిల్ పెయిన్స్, చిల్స్, జ్వరం, ఫీవర్. మరి మలేరియా వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? WHO ఏమైనా అప్రూవ్ చేసిందా మలేరియాకి సంబంధించి అంటే మనకు 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. తొలిసారిగా 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలి మలేరియా వ్యాక్సిన్కి ఆమోదం తెలిపింది. ఆ వ్యాక్సిన్ ఏంటంటే
AS01 అనే ఒక వ్యాక్సిన్, మస్కీ విరాక్స్ అని అంటారు దీన్నే, మస్కీ విరాక్స్. ఈ AS01 అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన తొలి మలేరియా వ్యాక్సిన్. మరి దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరో కూడా డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు AS01 వ్యాక్సిన్ని అంటే మనకు పాత్ అనే ఒక మలేరియా వ్యాక్సిన్ ఇనిషియేటివ్, పాత్ అనే ఒక మలేరియా వ్యాక్సిన్ ఇనిషియేటివ్, అలానే గ్లాక్సోస్మిత్లైన్ అనే ఒక సంస్థ, గ్లాక్సోస్మిత్లైన్ అనే ఒక సంస్థ, అలానే ఆఫ్రికాకు చెందిన కొన్ని రీసెర్చ్ లేబొరేటరీలు, ఆఫ్రికాకు చెందిన కొన్ని రీసెర్చ్ సెంటర్లు, మరియు ముఖ్యంగా ఎవరి సహకారం అంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారము. గుర్తుపెట్టుకోండి, బిల్ అండ్ మెలిందా గేట్స్ సహకారము ఈ RTS వ్యాక్సిన్కి కృషి చేశారు. మరి రెండవ వ్యాక్సిన్ ఎప్పుడు అప్రూవ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియాకు సంబంధించి అంటే 2023లో R21 మ్యాట్రిక్స్ M అనే వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన యూనివర్సిటీ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ వ్యాక్సిన్ టు బి అప్రూవ్డ్ బై WHO in 23. మరి ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉన్నాయా మనకి మలేరియాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా? మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించి 2016 నుంచి 2030కి సంబంధించి ఒక గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఉంది ఫర్ మలేరియా, అంతర్జాతీయ స్ట్రాటజీ. అది ఏ పీరియడ్? 2016 నుంచి 2030. మనకు టైం లైన్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ, 2016 to 2030. మరి ఇండియాలో ఏమన్నా ఉన్నాయా మలేరియాని నిర్మూలించడానికి అంటే నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ మలేరియా ఎలిమినేషన్, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ మలేరియా ఎలిమినేషన్. ఇది టైం లైన్ ఎప్పుడు అంటే మనకు 2023 నుంచి 2027. మరి ఈ జాతీయ ప్లాన్ మలేరియాను నిర్మూలించడానికి తీసుకువచ్చిన ఒక జాతీయ స్ట్రాటజీ గుర్తుపెట్టుకోండి, ఇయర్ 2023 to 2027. మరి మనకు భారతదేశము WHOకి అనుగుణంగా 2030 కల్లా మలేరియాను జయించిన దేశంగా ఆవిర్భవించాలని ప్లాన్. ఎప్పటికల్లా? మలేరియా ఫ్రీ స్టేటస్ బై 2030. అంటే దాని అర్థం ఏంది? మనకి ఇంకా మలేరియా ఫ్రీ స్టేటస్ లేదు. ఆ 44 దేశాల్లో భారతదేశం ఇంకా చేరలేదు. మరి 2027 కల్లా ఏం టార్గెట్ భారతదేశంది? 2027 కల్లా దేశీయంగా 0 కేసులు నమోదవ్వాలి. దేశీయంగా భారతదేశంలో 2027 నాటికి 0 కేసులు 0 నమోదవ్వాలి. అసలు ఒక్క కేసు కూడా నమోదవ్వకూడదని టార్గెట్. 2027 మనకు ఒక విధంగా చెప్పాలంటే డెడ్ లైన్. అప్పుడు ఈ 2027కి
0 కేసెస్ నమోదైనట్టయితే మనకి కంటిన్యూస్గా 3 ఇయర్స్ కనుక మలేరియా కేసెస్ లేకపోతే మనకు మలేరియా ఫ్రీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. మరి డిక్లరేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇటీవల క్యామరూన్లో మార్చ్ 6, 2024న ఆఫ్రికన్ దేశమైన క్యామరూన్లో మలేరియా చేత బాధపడతా ఉన్న 11 ఆఫ్రికన్ దేశాలు వాళ్లకు చెందిన ఆరోగ్య మంత్రులు సమావేశమయ్యారు. ఎక్కడ? క్యామరూన్. సమావేశమయ్యి ఆ 11 ఆఫ్రికన్ దేశాల ఆరోగ్య మంత్రులు ఒక డిక్లరేషన్ పైన సంతకం చేయడం జరిగింది. దానినే యావుండే డిక్లరేషన్ అంటారు. యావుండే డిక్లరేషన్ గుర్తుపెట్టుకోండి. యావుండే డిక్లరేషన్ ఏ వ్యాధికి సంబంధించినదని ఎగ్జామ్లో అడగొచ్చు. ద యావుండే డిక్లరేషన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ డిసీజ్? మలేరియా. మలేరియాని నిర్మూలించడానికి. నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్. భారతదేశంలో ఒక డయాబెటీస్ బయోబ్యాంకును మద్రాసులో ఏర్పాటు చేశారు. ఈ డయాబెటీస్ బయోబ్యాంకు ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఈ షుగర్ వ్యాధి డయాబెటీస్ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ ఉంది, దాని ప్యాటర్న్స్ని తెలుసుకోవడం కోసం, ఆ వ్యాధిని సమర్థవంతంగా అర్థం చేసుకోవడం కోసము ఏర్పాటు చేశారు డయాబెటీస్ బయోబ్యాంక్. ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ చెన్నై. ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఎవరి సహకారంతో ఇది ఏర్పాటు చేశారు? ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది డైరెక్ట్గా వన్ లైన్ క్వశ్చన్ అని చెప్పవచ్చు, ఫ్యాక్ట్ బేస్డ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, G20 పాండమిక్ ఫండ్. మనము ఇలాంటివి కూడా ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకు సిలబస్లో మెన్షన్ చేశాడు ఏపీపీఎస్సీ వాళ్ళకైతే, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్స్ అని. సో ఈ G20 పాండమిక్ ఫండ్, ఈ పాండమిక్స్ ఉన్నాయి కదా మనకి, కరోనా లాంటివి, అటువంటి పాండమిక్స్ని భవిష్యత్తులో రాకుండా వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి G20 దేశాలు ఏర్పాటు చేసిన ఒక ఫండే G20 పాండమిక్ ఫండ్. మరి భారతదేశంలో దీన్ని అమలు పరిచేది సెంట్రల్ గవర్నమెంట్ అమలుపరుస్తుంది. మరి పాండమిక్ ఫండ్ ఏంటి? G20 పాండమిక్ ఫండ్ బేసికల్గా ఏ దానిపైన ఫోకస్ చేస్తుంది అంటే యానిమల్ హెల్త్కి సంబంధించి మనకి జూనోటిక్ డిసీజెస్ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జూనోటిక్ డిసీజెస్, బర్డ్ ఫ్లూ లాంటివి. అలాంటి జూనోటిక్ డిసీజ్లను, అనిమల్స్కి వచ్చే జూనోటిక్ డిసీజెస్ను అరికట్టడానికి ఈ ఫండ్ మనకు ఉపయోగపడుతుంది. ఈ ఫండ్ ఎంత అంటే 25 మిలియన్లు US డాలర్స్, 25 మిలియన్ల ఫండ్ ఇది. మరి ఈ ఫండ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ప్రపంచ బ్యాంకు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, ప్రపంచ వ్యవసాయ సంస్థ, వీళ్ళు పార్ట్నర్షిప్ అన్నమాట. G20 దేశాలు వీళ్ళ పార్ట్నర్స్, ADB, వరల్డ్ బ్యాంక్, FAO పార్ట్నర్స్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎప్పటికల్లా వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు, ఎప్పటికల్లా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు ఈ ఫండ్ని అంటే ఆగస్ట్ 2026 కల్లా ఈ ఫండ్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి యోచిస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ టాపిక్, డిసీజ్ ఎక్స్. డిసీజ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ అంటే అన్నోన్, తెలియనిది. ఈ డిసీజ్ ఎక్స్ అంటే ఈ వ్యాధి ఏ దాని నుంచి వస్తుందో తెలియదు. వైరస్ నుంచి వస్తుందా,
ఫంగై నుంచి వస్తుందా, బ్యాక్టీరియా నుంచి వస్తుందా తెలియదు. అలాంటి పదమే, అలాంటి దాన్ని ఐడెంటిఫై చేసేదే ఎక్స్, డిసీజ్ ఎక్స్. మరి డిసీజ్ ఎక్స్ అనేది అంతు చిక్కని వ్యాధి అని చెప్పవచ్చు. అంతు చిక్కని వ్యాధి. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే 2024 డిసెంబర్లో కాంగో దేశంలో ఒక వ్యాధి ఎమర్జ్ అయ్యింది. ఆ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసీజ్ ఎక్స్గా పరిగణిస్తోంది. మరి డిసీజ్ ఎక్స్ అనేది మనకు డేంజరా అంటే ఇది చాలా డేంజర్ అని చెప్పవచ్చు. ఇట్ కెన్ ఏబుల్ టు ట్రిగ్గర్ పాండమిక్స్, కరోనా లాంటివి గ్లోబల్గా దీన్ని ట్రిగ్గర్ చేయగల సామర్థ్యం కలిగినది డిసీజ్ ఎక్స్. అంటే ఒక లోకల్ ప్రాంతానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పాండమిక్ను ట్రిగ్గర్ చేయగలదు. మరి ఈ పదాన్ని తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు వాడింది అంటే 2018లో ఈ పదాన్ని వాడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి దీనికి మూలం ఎక్కడ ఉంది డిసీజ్ ఎక్స్ అనేది అంటే మనకు 2014-16 మధ్య వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎబోలా వైరస్ అనేది మనకు వచ్చింది. ఎబోలా 2014-16 మధ్య. దీన్ని కూడా మనము ఈ ఎబోలా వైరస్ను కూడా డిసీజ్ ఎక్స్గా పరిగణించవచ్చు. ఇది చెప్పాను కదా, ఈ డిసీజ్ ఎక్స్ అనేది వైరస్లైనా వైరస్ నుంచైనా పుట్టవచ్చు, బ్యాక్టీరియా నుంచైనా పుట్టవచ్చు, ఫంగస్ నుంచైనా పుట్టవచ్చు, లేదంటే ల్యాబుల్లో తయారు చేస్తారు కదా సింథటిక్ బ్యాక్టీరియాలు, సింథటిక్ వైరస్లు, ఆర్టిఫిషియల్గా తయారు చేసే సింథటిక్ వైరస్ల నుంచి కూడా ఈ వ్యాధి పుట్టవచ్చు. మనకి అబ్జర్వ్ చేస్తే కరోనా వైరస్ను కూడా మనకి అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. చైనాలో దీన్ని ల్యాబొరేటరీల్లో తయారు చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. సో ఆ టైప్ అన్నమాట డిసీజ్ ఎక్స్ అనేది. ఇలా ఉంటుంది. జూనోటిక్ వైరసెస్. ఇంకోటి పర్మాఫ్రోస్ట్ నుంచి కూడా ఇప్పుడు మంచు గడ్డకట్టి ఉంటుంది కదా, ఆ మంచు గడ్డకట్టినప్పుడు కూడా కొన్ని వైరసెస్ ఉత్పన్నమవుతాయి. అటువంటి వాటి నుంచి కూడా వచ్చే వ్యాధిని డిసీజ్ ఎక్స్గా పరిగణించవచ్చు. సింథటిక్ వైరస్లు. మరి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. మనకి రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా నమోదవుతా ఉన్న టీబీ కేసుల్లో భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ట్యూబర్కులోసిస్ క్షయవ్యాధి కేసులు భారతదేశంలో తగ్గుముఖం పట్టినాయి. కానీ ఇప్పటికీ హైయెస్ట్ డిసీజ్ బర్డెన్ ఉందంట. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే భారతదేశంలో 26% బర్డెన్ ఉంది మనకు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతా ఉన్న క్షయవ్యాధుల్లో 1/4 ఇండియా నుంచే నమోదవుతూ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, వాడు అడగొచ్చు స్టేట్మెంట్స్లో. గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారము ఇండియాలో 35% లేదంటే 40% అని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, 26% కేసులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నమోదవుతూ ఉన్నాయి. మరి ఇంకా ఏం చెప్పింది ఈ రిపోర్టు? ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చావులకు కారణమవుతా ఉన్న వ్యాధి క్షయ అని చెప్పింది. 2023లో కరోనా కంటే కూడా టీబీ అనేది అత్యధిక మంది చావులకు కారణమవుతున్న వ్యాధిగా దీన్ని పరిగణించవచ్చు అని చెప్పేసి చెప్పింది. మరి ఇంకా ఏం చెప్పింది? టీబీ ట్రీట్మెంటు 75% చేరుకుందంట. క్షయవ్యాధికి అందిస్తున్న చికిత్స రేటు 75% ఉందంట ఇప్పుడు. కానీ టార్గెట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2027 నాటికి 90% చికిత్స రేటు ఉండాలి. టీబీ వ్యాధి కోసము చికిత్స రేటు 90% ఉండాలి 2027 నాటికి. కానీ ప్రస్తుతం ఎంత ఉంది గుర్తుపెట్టుకోండి, చికిత్స రేటు ప్రస్తుతం 75% 2023 నాటికి ఈ రిపోర్ట్ ప్రకారం.
మరి ఇండియాకు సంబంధించి చెప్పాను కదా, ఇండియా అకౌంటెడ్ ఫర్ 26% బర్డెను. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్కి సంబంధించి అయితే భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక టీబీ బర్డెన్ ఉంది. ఫస్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటారు కదా, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే మనకి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి ట్యూబర్కులోసిస్కి. ఐసోనియాజిడ్, ఇథాంబ్యూటడోలు, రిఫాంపిసిన్ అనే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ ఇచ్చినా కూడా వ్యాధి నయం కాదు. అటువంటి కండిషన్నే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటారు. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ విషయంకి వస్తే భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతా ఉన్న దేశమట. మరి ట్యూబర్కులోసిస్ విషయానికి వస్తే ట్యూబర్కులోసిస్ మనకు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ లంగ్స్ని అఫెక్ట్ చేస్తుంది. మరి 100-day ఇంటెన్సిఫైడ్ నేషన్ వైడ్ క్యాంపెయిన్ అగెనెస్ట్ ట్యూబర్కులోసిస్ అంటారు. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతదేశం వాళ్ళు 100 రోజుల క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు ఈ క్షయవ్యాధిని నిర్మూలించడానికి. ఈ 100 రోజుల క్యాంపెయిన్ వచ్చేసి 347 జిల్లాల్లో అమలు చేయబోతా ఉన్నారు. ఎన్ని జిల్లాలు గుర్తుపెట్టుకోండి, డేటా ఇంపార్టెంట్. 347 జిల్లాల్లో ఈ 100 రోజుల క్యాంపెయిన్. మనకు టీబీని ఎలిమినేట్ చేయడానికి, ఈ క్షయవ్యాధిని నిర్మూలించడానికి గ్లోబల్ టార్గెట్ ఎప్పుడు? గ్లోబల్ టార్గెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030. అదే భారతదేశం అయితే 2025 కల్లా క్షయవ్యాధిని నిర్మూలించాలనుకుంటా ఉంది. 2025 కల్లా, అంటే 5 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నాం మనము టార్గెట్ విషయంలో. మరి టీబీ ఎలిమినేషన్కి స్ట్రాటజీ గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ టీబీ ఎలిమినేషన్ 2017 to 25 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ టీబీ 2017 నుంచి 2025 వరకు. మనకి టీబీ రెజిమిన్ అంటే టీబీకి ఏం డ్రగ్స్ వాడతారు అంటే బీపాల్ ఎం అనేసి ఒకటి ఉంది మనకు. అంటే 4 డ్రగ్ల కాంబినేషన్ ఇది. ఎన్ని డ్రగ్లు? 4 డ్రగ్లు. ఒకటి బెడక్విలిన్, నేను ఆల్రెడీ చెప్పిన ఇథాంబుటడోలు, ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, అవి మామూలుగా కొన్ని డ్రగ్స్ వాడతారు. వాటితో పాటు మనకి కొద్దిగా ఖచ్చితత్వంతో కూడిన డ్రగ్స్ అంటే ఇవి అని చెప్పవచ్చు. ఈ 4 డ్రగ్గులు బెడక్విలిన్, ప్రిటోమనిడ్, లైన్జోలిడ్, బెడక్విలిన్, ప్రిటోమనిడ్, లైన్జోలిడ్ అండ్ మాక్సిఫ్లాక్సాసిన్
PALM. ఇది 4 డ్రగ్ల కాంబినేషన్ ట్యూబర్కులోసిస్కి. మనకి భారతదేశంలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఉంది. ఈ డ్రగ్స్ను కూడా మనం యాడ్ చేసాం, బెడాక్విలిన్, ఇవి. డెలామనిడ్ అనే ఒక డ్రగ్ కూడా ఉంది. డెలామనిడ్ అనే ఒక డ్రగ్ కూడా భారతదేశము టీబీని నివారించడానికి వాడుతున్న ఒక డ్రగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్, డింగా వైరస్ స్ప్రెడ్స్ ఇన్ ఉగాండా. డింగా వైరస్ ఏంటంటే ఇటీవల ఉగాండా దేశంలో ఎక్కువగా మహిళలను, ఆడవాళ్లను, గర్ల్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంది ఈ వైరస్, డింగా వైరస్. ఈ డింగా వైరస్కు సంబంధించి దీనికి ఇప్పటికీ సైంటిఫిక్ నేమ్ ఏమి ఇంకా WHO పెట్టలేదు. ఏ దానివల్ల వ్యాప్తి చెందుతుందో కూడా ఇంకా కారణాలు తెలియలేదు. దీన్ని లోకల్ లాంగ్వేజ్లో డింగా అంటారట ఉగాండాలో. ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే, ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఒక బాడీ అనేది ఒక ట్రెమర్ మాదిరి షేక్ అవుతుంది. లైక్ ఒక ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఉంటుందో అట్లా షేక్ అయిపోతుంది బాడీ. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇక ఊగిపోతారు, డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊగిపోతారు ఈ డింగా వైరస్ అటాక్ అయినప్పుడు. అందుకే దీన్ని డింగా వైరస్ అని చెప్తున్నారు. మరి ఈ డింగా వైరస్ కనుక ఎక్కువ హై అయిపోయిందనుకో, ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందనుకో, ఆ మనిషికి పెరాలసిస్ కూడా వస్తుందంట. పెరాలసిస్ కూడా అఫెక్ట్ అవుతుంది. ఇది 2023లో తొలిసారిగా మనకు ఉగాండాలో నమోదైంది. సో ఇలా దే లైక్ డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి నిఫా వైరస్ అవుట్ బ్రేక్ ఇన్ కేరళ. మనకు కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ నిఫా వైరస్ వల్ల కొంతమంది చనిపోవడం జరిగింది. మరి రీసెంట్గా నిఫా వైరస్కు సంబంధించి ఒక వ్యాక్సిన్ని హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ చేశారట. ఎవరు స్టార్ట్ చేశారు ఆ వ్యాక్సిన్కి అంటే, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి చెందిన సైంటిస్టులు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ని దీనికి హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ఈ వ్యాక్సిన్ ఏంటంటే పేరు ChAd-OX1 నిఫాబీ వ్యాక్సిన్. ChAd-OX1 నిఫాబీ వ్యాక్సిన్. సో గుర్తుపెట్టుకోండి పేరు. ChAd-OX1 నిఫాబీ వ్యాక్సిన్ అనేది ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రీసెంట్గా ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ లాంచ్ చేశారు, ట్రయల్స్ స్టేజ్. మరి ఇప్పుడు మనకు నిఫా వైరస్ అనేది ఒక జూనోటిక్ వైరస్, అంటే హ్యూమన్స్ని కాకుండా ఫస్ట్ యానిమల్స్ని అటాక్ చేస్తుంది, జూనోటిక్ వైరస్. మరి ఇది తొలిసారిగా 1998లో మలేసియాలో, 1999లో సింగపూర్లో కనుగొన్నారు. తొలిసారిగా మలేసియాలో 1998, సింగపూర్లో అయితే 1999లో కనుగొన్నారు ఈ వ్యాధిని, ఈ వైరస్ని. ఈ నిఫా అనేది ఏంటంటే మలేసియాలోని ఒక గ్రామం అట. మలేసియాలోని ఒక గ్రామము సుంగాయ్ నిఫా, ఆ గ్రామం పేరిటనే ఈ వైరస్కు నామకరణం చేయడం జరిగింది. మరి తొలిసారిగా పిగ్స్లో, పందులలో ఈ యొక్క నిఫా వైరస్ను తొలిసారిగా కనబడింది అని చెప్పవచ్చు. ఇట్ ఫస్ట్ అపియర్డ్ ఇన్
డొమెస్టిక్ పిగ్స్. మరి మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిఫా వైరస్ కనుక అటాక్ చేస్తే ఎన్సెఫలైటిస్ కూడా దారితీస్తుంది. ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి? బ్రెయిన్ స్వెల్ అవ్వడము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసి ఆ యొక్క మెదడు వాపు అంటారు కదా, దానికి కూడా దారితీస్తుంది నిపా వైరస్. ఎన్సెఫలైటిస్కి దారితీస్తుంది నిపా వైరస్. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. ఈ నిపా వైరస్ ఎన్సెఫలైటిస్, ఇప్పుడు జపనీస్ ఎన్సెఫలైటిస్ మనకు అలా ఉంటాయి కదా, ఆ టైప్లో ఎన్సెఫలైటిస్కు కూడా దారి తీస్తుంది. అలానే అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే రెస్పిరేటరీ వ్యవస్థను కూడా అటాక్ చేస్తుంది. మరి మనకు నిపా వైరస్ను డయాగ్నైజ్ చేయడానికి ఏమైనా టెస్టులు ఉన్నాయా దీన్ని గుర్తించడానికి అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది. మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కరోనాను కూడా డిటెక్ట్ చేయడానికి వాడతారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్, రియల్ టైం పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్ ఒకటి, ఎలిసా టెస్ట్ అనేది కూడా ఉంది మనకు. ఈ ఎలిసా టెస్ట్ ద్వారా కూడా ఈ నిఫా వైరస్ని గుర్తించవచ్చు. ఎలిసా టెస్ట్ అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే, ఎలిసా టెస్ట్. మరి నిపా వైరస్ అనేది ఎక్కువగా ఏ దానిలో ఉంటుంది అంటే ఫ్రూట్ బ్యాట్స్, గబ్బిలాల్లో ఈ వైరస్ అనేది చాలా మెండుగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డే 2024. మనకి వరల్డ్ ఎయిడ్స్ డే మనకు తెలుసు, డిసెంబర్ 1 ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎయిడ్స్ డే. మరి 2024 థీమ్ ఏంటి? 2024 థీమ్ వచ్చేసి టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. టేక్ ద రైట్స్ పాత్, నా ఆరోగ్యము నా హక్కు. మరి 1992 డిసెంబర్ 1 నుంచి ఎవ్రీ ఇయర్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, భారతదేశంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని ఉంది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది ఇది. ఈ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషను డిసెంబర్ 1, 1992 నుంచి ఈ ఎయిడ్స్ డేని వరల్డ్ ఎయిడ్స్ డేని కండక్ట్ చేస్తూ ఉంది ఎవ్రీ ఇయర్. మరి గ్లోబల్ ఎయిడ్స్ అప్డేట్ 2023 రిపోర్ట్. మనకి రిపోర్ట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు సిలబస్లో చూస్తే రిపోర్ట్స్ని నెగ్లెక్ట్ చేయడం లేదు. రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డెన్ అని ఒక టాపిక్ ఒక సిలబస్లో మెన్షన్ చేశాడు. అంటే రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డెన్ అంటే ఈ వ్యాధులకు సంబంధించి ఏ విధంగా దీని ప్రభావం ఉంది అనేసి ఒక సిలబస్లో మెన్షన్ చేశాడు. సో దట్స్ వై ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మెనీ రిపోర్ట్స్. గ్లోబల్ ఎయిడ్స్ అప్డేట్ 2023 రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే యుఎన్ ఎయిడ్స్ సంస్థ. అంటే ద జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి ఎయిడ్స్, యుఎన్ ఎయిడ్స్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ను ట్యాకిల్ చేయడంలో మనము మంచి రిజల్ట్స్ని చూపాము ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. గ్లోబల్గా హెచ్ఐవి రిడక్షన్ ఎంత ఉంది అంటే రేటు 39% ఉందని చెప్పింది. అంటే ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ల రేట్ అనేది 35% తగ్గిందట. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్, తగ్గింది, పెరగలేదు. 39% తగ్గింది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో కూడా తగ్గినాయి హెచ్ఐవి కేసెస్. భారతదేశంలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి, హెచ్ఐవి కేసులు.
మరి మనకు ఎయిడ్స్కి సంబంధించి టార్గెట్ ఏముంది అంటే 2030 కల్లా ఈ ఎయిడ్స్ని ఒక ప్రజా ఆరోగ్య ముప్పుగా తొలగించగలగాలి. పబ్లిక్ హెల్త్ థ్రెట్గా దీన్ని నిర్మూలించాలి 2030 కల్లా. మరి ఇండియా విషయానికి వస్తే ఎంత మేర తగ్గాయి కేసెస్? 44% తగ్గినాయి. ఎంత మేర తగ్గాయి? 44% భారతదేశంలో హెచ్ఐవి కేసులు తగ్గుముఖం పట్టాయి ఈ రిపోర్ట్ ప్రకారం. మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే యావరేజ్ 39% కదా. వరల్డ్లో అయితే ఎంత ఉంది? గ్లోబల్గా అయితే 39%. అంటే ఏంటి? ప్రపంచంతో పోల్చుకుంటే, మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో హెచ్ఐవి కేసుల తగ్గుదల చాలా గొప్పగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పవచ్చు. 44%. అది ఎప్పటి నుంచి? 2010 నుంచి. ఇండియాలో హెచ్ఐవి బర్డెన్ వచ్చేసి ఎంత ఉంది అంటే 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. అంటే ఈ హెచ్ఐవి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో భారతదేశ స్థానము 3వ స్థానము. భారతదేశము 3వ స్థానం. ఇండియాలో వచ్చేసి దాదాపు 2.4 మిలియన్ ప్రజలు హెచ్ఐవితో బాధపడతా ఉన్నారు. మరి భారతదేశంలో ఏమున్నాయి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ని ట్యాకిల్ చేయడానికి? అంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పైన యుద్ధం మనం తొలిసారిగా 1985లోనే మొదలుపెట్టామని చెప్పవచ్చు. 1985లో మనం ఏం చేశామంటే తొలిసారిగా ఈ హెచ్ఐవిని కంట్రోల్ చేయడం కోసము ఒక సీరో సర్వేని మనం కండక్ట్ చేసాం. సీరో సర్వే అంటే ఏంటి? మనం కరోనా టైంలో కూడా చూస్తే బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని అనలైజ్ చేస్తారు. దాన్నే సీరో అనాలిసిస్ అంటారు. అది తొలిసారిగా 1985లో భారతదేశం చేపట్టింది హెచ్ఐవిని కంట్రోల్ చేయడం కోసం. అది 1985 నుంచి 91 వరకు ఫస్ట్ ఫేజ్ అని చెప్పవచ్చు. మనకి ఇదొక ఫస్ట్ ఫేజ్ హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి కోసం. మరి అఫీషియల్గా అయితే మాత్రము 1992లో నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ 1992లో స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ 4 ఫేజ్లే. ఇప్పుడు 5వ ఫేజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఈ ఎన్ఏసిపి కింద. ఈ ఫస్ట్ 4 ఫేజులు 1992 నుంచి 2017 వరకు ఫస్ట్ 4 ఫేజులను చెప్పవచ్చు మనం. మరి 5వ ఫేజ్ ఎప్పటి నుంచి మనకు అమల్లో ఉంది? 5వ ఫేజ్ వచ్చేసి మనకు ఏం చెప్తుందంటే టార్గెట్ 5వ ఫేజు 2025-26 కల్లా 2025-26 కల్లా భారతదేశంలో నమోదయ్యే హెచ్ఐవి మరియు ఎయిడ్స్ కేసుల వల్ల మరణించే వారిని 80% మేర తగ్గించాలి. ఎయిడ్స్ వల్ల సంభవిస్తూ ఉన్న మరణాలను 80% మనము తగ్గించగలగాలి. ఎప్పటికల్లా? 2025-26 కల్లా. మరి బేస్ ఇయర్ ఏంటి దీనికి ప్రాతిపదిక ఏది? ప్రాతిపదికన ఏ సంవత్సరం ప్రాతిపదిక? 2010. గుర్తుపెట్టుకోండి, 2010. సో ఏంటంటే ఈ 5th ఫేజ్ టార్గెట్ ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ యాన్యువల్ న్యూ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అండ్ ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ బై 80% బై 25-26 ఫ్రమ్ ద బేస్ లైన్ ఆఫ్ 2010 అని చెప్పొచ్చు. మరి ఇంకా ఏమున్నాయి మనకు ఎయిడ్స్ని తగ్గించడానికి? ఒక చట్టం ఉంది, ఇండియాస్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ యాక్ట్ 2017. గుర్తుపెట్టుకోండి, 2017లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది.
అలానే మిషన్ సంపర్క్ ఉంది. 2017లో మన వాళ్ళు మిషన్ సంపర్క్ అని తీసుకొని వచ్చారు. మిషన్ సంపర్క్ ఇది కూడా ఎయిడ్స్ని కంట్రోల్ చేయడం కోసమే. మరి నిక్షయ్ పోర్టల్ ఉంది కదా, నిక్షయ్ పోర్టల్ ట్యూబర్కులోసిస్ కోసం. సంపర్క్ మిషన్ సంపర్క్ హెచ్ఐవి ఎయిడ్స్. మళ్ళీ స్ట్రాటజీ ఉంది మనకు 90-90-90 అనే ఒక స్ట్రాటజీ ఉంది మనకు. 90-90-90 స్ట్రాటజీ అనేది కూడా మనకు ఈ ఎయిడ్స్ని కంట్రోల్ చేయడం కోసమే. మరైతే ఈ టార్గెట్ని ఇటీవల 95-95-95 స్ట్రాటజీగా దీన్ని మార్చడం, అప్డేట్ చేశారు. అంటే 95-95-95 ఏంటంటే ఎవరైతే హెచ్ఐవితో బాధపడతా ఉన్నారో వాళ్ళని గుర్తించాలి, అలానే వాళ్లకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి, గుర్తించాలి, స్క్రీనింగ్ చేయాలి, వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్లు అది మనకు ఆ స్ట్రాటజీ. గుర్తుపెట్టుకోండి, 90-90 స్ట్రాటజీని ఇప్పుడు 95-95-95కి ఇంక్రీజ్ చేశారు. అంటే 95% ఆఫ్ ద పీపుల్ని ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడతా ఉన్నారో వాళ్ళకి స్క్రీనింగ్ జరిపి గుర్తించాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి 95% అన్నట్టుగా ఆ లోడ్ బర్డెన్ని తగ్గించాలి అన్నట్లు మనకు అది స్ట్రాటజీ. మరి ఒక టెక్నాలజీని ఈ హెచ్ఐవిని గుర్తించడం కోసం ఒక టెక్నాలజీని డెవలప్ చేశారట. దాని టెక్నాలజీనే GQRCP టెక్నాలజీ ఫర్ హెచ్ఐవి డిటెక్షన్. ఈ GQRCP టెక్నాలజీ ఏంటంటే అబ్రివేషన్ GQ టోపాలజీ, టార్గెటెడ్ రిలయబుల్ కన్ఫర్మేషనల్ పాలిమార్ఫిజం. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎవరు డెవలప్ చేశారో గుర్తుపెట్టుకుంటే చాలు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ సంబంధించిన ఒక సంస్థ. ఆ టెక్నాలజీ పేరు ఎవరు డెవలప్ చేశారు? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ మెంటల్ హెల్త్ డే 10th అక్టోబర్. 10th అక్టోబర్ని మనము ప్రపంచ మానసిక వ్యాధుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మరి మనకు మెంటల్ డిసీజెస్ అనేవి, డిజార్డర్స్ అనేవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్గా చెప్పవచ్చు. అంటే స్ట్రెస్సు, ఫ్యాటిగ్ ఇలా ఎక్కువ అవడం వల్ల మెంటల్ డిజార్డర్స్ వస్తాయి కదా, వీటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్గా చెప్పవచ్చు. మరి అయితే రీసెంట్గా WHO మరియు యూనిసెఫ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి. WHO మరియు యూనిసెఫ్ రిపోర్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ సర్వీస్ గైడెన్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 14 ఏళ్లలోపు దాదాపు 1/3 మెంటల్ హెల్త్ కండిషన్స్, దాదాపు 33% మానసిక సమస్యలు 14 ఏళ్లలోపు ఉన్న వాళ్ళకే వస్తున్నాయట. 33% మానసిక
ఆరోగ్య సమస్యలు 14 ఏళ్ళు వచ్చే నాటికే వస్తూ ఉన్నాయి అని చెప్తా ఉంది రిపోర్టు. అదే ఇంకొక 50% మిగతా ఇంకొక 50% మానసిక ఆరోగ్య సమస్యలు 18 ఏళ్ళు వచ్చే నాటికి వస్తూ ఉన్నాయట. ఒక 33 మానసిక ఆరోగ్య సమస్యలు 14 ఏళ్ళు వచ్చే నాటికే వస్తున్నాయి. 14 ఏళ్ళు వచ్చే నాటికి 33% మానసిక సమస్యలు. అదే 18 ఏళ్ళు వచ్చే నాటికైతే మరో 50% మానసిక సమస్యలు వస్తున్నాయి అని ఈ రిపోర్ట్ మనకి చెప్తా ఉంది. జస్ట్ ఈ 2 కీ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 33%, 50%. మరి 15 నుంచి 19 ఏళ్ళ మధ్య సూసైడ్ ఎవరైతే చేసుకుంటున్నారో 15 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసున్న వాళ్ళు ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో ఆ సూసైడ్ చావులు అనేవి ప్రపంచవ్యాప్తంగా 4వ కారణమట మరణాలకు. ప్రపంచవ్యాప్తంగా 4వ కారణం మరణాలకు. మరి మనకి మెంటల్ హెల్త్కి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా ఇండియాలో? 2017లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఉంది. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్. టెలిమనాస్ అని ఉంది. అంటే టెలిమనాస్ అంటే ఏంటి? మనకు టెలిఫోన్ ద్వారా సర్వీసెస్, కౌన్సిలింగ్ ఇవ్వడము. 24/7 ఇస్తారు సర్వీసెస్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మనోదర్పణ్ అనే ఒకటి ఉంది ఇనిషియేటివ్. మనోదర్పణ్. ఈ మనోదర్పణ్ ఏంటంటే విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది. ఈ విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది మనోదర్పణ్. ఈ మనోదర్పణ్ అనే ఇనిషియేటివ్ కింద విద్యార్థులకు కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడతా ఉన్నారో. సాతి ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. సాతి ప్రోగ్రామ్. ఈ సాతి ప్రోగ్రామ్ని సిబిఎస్ఈ వాళ్ళు లాంచ్ చేశారు. అగైన్ విద్యార్థుల కోసం గుర్తుపెట్టుకోండి. మనోదర్పణ్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను, సాతి ప్రోగ్రామ్ అయితే సిబిఎస్ఈ. సో నెక్స్ట్ టాపిక్, డెంగ్యూ వ్యాక్సిన్. WHO ఇటీవల ఒక వ్యాక్సిన్కి, డెంగ్యూ వ్యాక్సిన్కి ప్రీ క్వాలిఫైడ్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యాక్సిన్ పేరే TUC-003 అనే వ్యాక్సిన్. ఈ TUC-003 అనే వ్యాక్సిన్ను జపాన్కు చెందిన ఫార్మా సంస్థ టకెడా అనే ఒక జపాన్కు చెందిన ఫార్మా సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ప్రీ క్వాలిఫైస్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ. ప్రీ క్వాలిఫైడ్ అంటే జస్ట్ ఇంకా ఒక ఫార్మల్ అప్రూవల్, నాట్ ఫైనల్ అప్రూవల్. ఈ TUC-003 అనే వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ఏంటంటే ఒక వైరస్ను వీక్ చేసి దాన్ని యాక్టివ్ ఫార్మ్లో ఉంచుకోకుండా దాన్ని వీక్ చేసి ఆ వీక్ చేసిన వైరస్ స్ట్రెయిన్స్ను ఉపయోగించి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు. దాన్నే లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటారు. మరి ఇది సెకండ్ డెంగ్యూ వ్యాక్సిన్ అన్నమాట ప్రీ క్వాలిఫై అవ్వడము. ఫస్ట్ వచ్చేసి CYD-TDV అనే ఒక వ్యాక్సిన్, ఫ్రాన్స్కు చెందిన ఒక డెంగ్యూ వ్యాక్సిను తొలిసారి WHO ఈ CYD-TDV వ్యాక్సిన్ దీనికి ప్రీ క్వాలిఫైడ్ అప్రూవల్ ఇచ్చింది. ఇది ఎవరు తయారు చేశారంటే ఫ్రాన్స్కు చెందిన సనోఫీ పాస్టియర్ అనే ఒక కంపెనీ. ఫ్రాన్స్కు చెందిన సనోఫీ పాస్చర్ అనే ఒక కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. దీన్నే డెంగ్ వ్యాక్సియా అనే వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు. డెంగ్ వ్యాక్సియా వ్యాక్సిన్. ఇది కూడా లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సినే. లైవ్ అటెన్యూయేటెడే. మరి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అంటే రీకాంబినెంట్ DNA టెక్నాలజీని వాడి డెవలప్ చేశారు. రీకాంబినెంట్ DNA టెక్నాలజీని వాడి అభివృద్ధి చేయడం జరిగింది. మరి భారతదేశంలో వచ్చేసి డెంగీ ఆల్ అనే
వ్యాక్సిన్ని ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కోసం పంపడం జరిగింది. స్వదేశీయంగా తయారు చేసిన డెంగీ ఆల్ ఇది ఒక టెట్రావాలెంట్ వ్యాక్సిన్. స్వదేశీయంగా తయారు చేయబడిన టెట్రావాలెంట్ వ్యాక్సిన్. దీనిని ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కోసం పంపడం జరిగింది. ఈ ఫేజ్ 3 ట్రయల్స్ ఎవరి సహకారంతో జరపడం జరుగుతుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు పనాసియా అనే బయోటెక్ కంపెనీ. పనాసియా అనే ఒక బయోటెక్ కంపెనీ. ఇది ఫేజ్ 3 ట్రయల్స్ పంపడం జరిగింది డెంగీ ఆల్. సో గుర్తుపెట్టుకోండి, మనకు టక్ 003 అనే జపాన్కు చెందిన కంపెనీ తయారు చేసిన టక్ 003 అనే వ్యాక్సిన్కి WHO ప్రీ క్వాలిఫై చేసింది. అలానే CYD-TDV అనే ఒక వ్యాక్సిన్ కూడా మనకు ఉంది. ఇది భారతదేశం నుంచి. ఇది మరి ఇప్పటి వరకు డెంగ్యూకి మనకు థెరపీ అంటూ ఏం లేదు. ఇప్పటి వరకు యాంటీవైరల్ థెరపీ లేదు. వ్యాక్సిన్ కూడా ఇంకా కంప్లీట్గా తయారు చేసిన వ్యాక్సిన్ లేదని చెప్పవచ్చు. ఇండియాలో లైసెన్స్డ్ వ్యాక్సిన్ లేదు డెంగ్యూకి. మరి డెంగ్యూ ఎలా వస్తుంది? డెంగ్యూ ఫీమేల్ ఎయిడిస్ ఈజిప్టి అనే మాస్కిటో ఉంది కదా మనకి, ఆడదోమ ఎయిడిస్ ఈజిప్టి. ఎయిడిస్ ఈజిప్టి అనే ఒక ఆడదోమ కుట్టడం వల్ల మనకు డెంగ్యూ వ్యాధి వస్తుంది. మరి సిమ్టమ్స్ అందరికీ తెలిసినవి: హై ఫీవరు, హెడ్ఏకు, పెయిను, మజిల్ పెయిన్స్, డెత్కు కూడా దారితీస్తుంది. అఫెక్టెడ్ రీజియన్స్ ఎక్కువగా ఈ డెంగ్యూ వ్యాధి మనకు ట్రోపికల్ ప్రాంతాల్లో, ఉష్ణమండల ప్రాంతాల్లో, సబ్ ట్రోపికల్ ప్రాంతాల్లో మనకి ఇది కనబడుతుంది. అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా మనకు డెంగ్యూ కనబడుతుంది, ఎక్కడైతే వాటర్ స్టోర్ అయి ఉంటాయో అట్లాంటి చోట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్, అంటే నిర్లక్ష్యం కాబడిన ఉష్ణమండల వ్యాధులు. మరి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి మనకి? ట్రచోమా, ఈ కాలా అజారు, యాస్, ఇలాంటివన్నీ మనకు, ఈవెన్ డెంగ్యూ కూడా, ఇవన్నీ కూడా నిర్లక్ష్యం కాబడిన ఉష్ణమండల శీతోష్ణ వ్యాధులని చెప్పవచ్చు ఇటువంటివి. అయితే ఇటీవల ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, గ్లోబల్ రిపోర్ట్. దీనిపైన మనకు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ పైన ఒక రోడ్ మ్యాప్ ఉంది. WHO వాళ్ళకి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ మనకు 2021 నుంచి 30 వరకు సాధించాల్సిన లక్ష్యాల గురించి చెప్తుంది రోడ్ మ్యాప్ ఇది, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్కి సంబంధించి. మరి ఏమని చెప్తా ఉంది ఈ రిపోర్టు? 2023 డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలు కనీసం అంటే ఒక నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అన్నా కూడా నిర్మూలించినాయంట. డిసెంబర్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా అట్లీస్ట్ కనీసము ఒక్క NTD వ్యాధినైనా నిర్మూలించిన దేశాలు ఎన్ని ఉన్నాయంటే 50 అని చెప్పింది రిపోర్టు. మరి టార్గెట్ ఏంటి? 2030 కల్లా ఈ కంట్రీలను 100కు తీసుకుపోవాలి, అది టార్గెట్. టార్గెట్ వచ్చేసి 2030 కల్లా కనీసము ఒక నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ వ్యాధిని నిర్మూలించిన దేశాలు 100 ఉండాలి, అది టార్గెట్. యాజ్ ఆఫ్ నవ్ అయితే 50 దేశాలు ఉన్నాయి. మరి ఆ రిపోర్ట్లో ఆ టార్గెట్స్ ఉంటాయి మనకి, ఆ రోడ్ మ్యాప్ 2021 to 2030లో టార్గెట్స్. ఆ టార్గెట్, ఒక టార్గెట్ ఏం చెప్తుంది అంటే 2030 నాటికి ఎవరైతే ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ వ్యాధుల చేత బాధపడుతున్నారో
అటువంటి వాళ్ళని మనము 90% మేర తగ్గించాలి. 2030 నాటికి ఎవరైతే ఈ ఉష్ణమండల శీతోష్ణ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం కదా, అటువంటి వాళ్ళని మనము 90% మేర తగ్గించాలి అని చెప్తా ఉంది. ఇది ఒక టార్గెట్ ఆ రోడ్ మ్యాప్ ప్రకారం. మరి 2022లో వచ్చేసి 1.62 బిలియన్ పీపుల్కి ట్రీట్మెంట్ అవసరమైందంట. ఇది 2010తో పోల్చుకుంటే 26% తగ్గింది. కానీ స్టిల్ మనము ఈ టార్గెట్కి చాలా దూరంలో ఉన్నామని చెప్పవచ్చు. మరి మనకి టార్గెట్ 2 ఏం చెప్తుంది అంటే 2030 నాటికి ఎవరైతే ఈ ఎన్టీడీ వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారో ఆ ఎన్టీడీ వ్యాధుల వల్ల సంభవించే మరణాలను 75% తగ్గించాలని చెప్తుంది టార్గెట్. ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ వల్ల సంభవించే మరణాలను 75% తగ్గించాలి 2030 కల్లా. మరి రిపోర్ట్ ప్రకారము మనకు 2022లో ఈ నంబర్ ఆఫ్ డెత్స్ రిలేటెడ్ టు వెక్టార్ బార్న్ డిసీజెస్ అనేవి పెరిగినాయట, 22% పెరిగినాయి. మనకు ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ వల్ల, ఈ వెక్టార్ బార్న్ అంటే ఇప్పుడు మనకు ఈ ఫీమేల్ ఎయిడిస్ ఈజిప్ట్ మస్కిటో ఉంది కదా, అటువంటి వెక్టార్ల ద్వారా వ్యాపించే వ్యాధుల వల్ల సంభవించిన మరణాలు 2022లో 22% పెరిగినాయి. ఎప్పటితో పోల్చుకుంటే 2016తో పోల్చుకుంటే పెరిగినాయి 22% మరణాలు. మరి ఇంకా ఏం చెప్తుంది ఆ టార్గెట్స్ అంటే ఏంటంటే 2030 కల్లా ఈ యొక్క నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ కంట్రీస్లో 100% పారిశుద్ధ్య సదుపాయాలు, నీటి సదుపాయాలు కల్పించాలి. కానీ ఇప్పటికి ఎంత ఉంది అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ ఫెసిలిటీలు 85.8% మాత్రమే ఉన్నాయి. అదే ఇండియాలో అయితే ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ వల్ల బాధపడతా ఉన్న వారి సంఖ్య 40% ఉందట. అది ప్రపంచంలోనే హైయెస్ట్. భారతదేశంలో ఈ ఎన్టీడీ వ్యాధుల చేత బాధపడుతున్న వారికి ఎవరికైతే చికిత్స అవసరమో అటువంటి వాళ్ళు 40% ఉన్నారు భారతదేశంలో. అది ప్రపంచంలోనే అత్యధికమని చెప్పవచ్చు. అయితే భారతదేశము 2 ఎన్టీడీలను జయించిందని చెప్పవచ్చు. WHO కూడా ఆమోదించింది. ఒకటి గినియా వార్మ్ డిసీజు 2000 సంవత్సరంలో గినియా వార్మ్ అనేది ఒకటి, యాస్ అనే వ్యాధి కూడా. మరి ఇటీవల మనము ఇంకో వ్యాధిని కూడా జయించాము, ఇంకో నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్. అది ఏం వ్యాధి? ట్రచోమా, కంటి వ్యాధి. ఇదొక కంటి వ్యాధిని, దీన్ని కూడా భారతదేశము జయించింది. ఇది కూడా మనకు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజే. ఇలా ఉంటాయి నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్. ప్రోటాజోవా ద్వారా కూడా రావచ్చు, వైరల్ ఎన్టీడీస్ ఉంటాయి, బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఎన్టీడీస్ ఉంటాయి, ఫంగల్ ద్వారా వచ్చే ఎన్టీడీస్ ఉంటాయి. మరి మనకు ఉదాహరణలు వచ్చేసి బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఎన్టీడీ అయితే లెప్రసీ ఉంది, ట్రచోమా ఉంది, యాస్ ఉంది, బురులి అల్సర్ అనేది ఒకటి ఉంది మనకు. అదే వైరస్ ద్వారా వచ్చే ఎన్టీడీస్ అయితే మనకు రేబీస్ ఉంది, డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా. మరి నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పాము కాటు, స్నేక్ బైట్. ఇది మామూలుగా ఇది కూడా ఒక ఎన్టీడీనే, స్నేక్ బైట్. వాడు ఆప్షన్స్ ఇస్తాడు, ఈ కింది వాటిలో ఏవి ఎన్టీడీస్ అని. మరి ప్రోటోజోవా ద్వారా వచ్చేటివైతే చాగస్ అనే డిసీజు,
లీష్మానియాసిస్ అనే ఒక డిసీజ్, అంటే దీన్నే కాలాజార్ అంటారు. లీష్మానియాసిస్ ఇది ప్రోటోజోవా ద్వారా వస్తుంది. ఇవి మనకు హెల్మింత్ అనే ఒక జీవి వల్ల కూడా ఎన్టీడీస్ వస్తాయి మనకు. అంటే ఇప్పుడు ఫుడ్బార్న్ ద్వారా ఫుడ్బార్న్ ట్రెమటో డయాసు, గినియా వార్మ్ డిసీజు, ఇవన్నీ కూడా గినియా వార్మ్ గుర్తుపెట్టుకోండి. గినియా వార్మ్ అనేది మనకు హెల్మింత్ అనే జీవి వల్ల సంభవించే ఒక ఎన్టీడీ హెల్మింత్. అదే స్కాబీస్ అని ఉంది మనకు, స్కేబీస్ వ్యాధి. స్కేబీస్ వ్యాధి అయితే ఎక్టోపారసైట్ ద్వారా, చూడండి చూస్తే ఇది ఒక బొద్దింక మాదిరి ఉంది సంథింగ్, ఎక్టోపారసైట్ ద్వారా వస్తుంది మనకు స్కాబీస్. సో ఇవి మరి మనకేమైనా డిక్లరేషన్స్ ఉన్నాయా అంటే 2012లో లండన్ డిక్లరేషన్ ఉంది దీనిపైన. 2022లో కిగాలి డిక్లరేషన్ ఉంది. మరి ఇటీవలే చాద్ అనేది 51వ కంట్రీగా ఆవిర్భవించింది. చాద్ అనే దేశము కనీసము ఒక నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ను జయించిన దేశంగా అవతరించింది చాద్. ఎన్నవ దేశం అది? 51వ దేశము 2024 డిసెంబర్ నాటికి. మరి ఆ చాద్ కంట్రీ ఏ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ని జయించింది అంటే స్లీపింగ్ సిక్నెస్ అనే ఒక వ్యాధి అట. స్లీపింగ్ సిక్నెస్, దానినే గ్యాంబియన్స్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ అంటారు. దీన్ని చాద్ జయించింది. మరి నెక్స్ట్ టాపిక్ సర్వికల్ క్యాన్సర్. మనకు సర్వికల్ క్యాన్సర్ను నిర్మూలించడం కోసము ఇటీవల తొట్టతొలి గ్లోబల్ సర్వికల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ఫోరం జరిగింది కొలంబియాలో. ఎక్కడ జరిగింది? కొలంబియాలో ఫస్ట్ ఎవర్ గ్లోబల్ సర్వికల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ఫోరం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 5 నుంచి 7 మార్చి 2024. మరి ఈ ఫోరంని ఎవరు నిర్వహించారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రపంచ బ్యాంకు మరియు యూనిసెఫ్ మరియు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, వీళ్ళు ఈ ఫోరంని నిర్వహించడం జరిగింది. దీని టార్గెట్ సర్వికల్ క్యాన్సర్ను నిర్మూలించాలి. మరి సర్వికల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. మరి కరెంట్గా అయితే హెచ్పివి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ లేదు, జస్ట్ క్యూర్ ఉంది. 6 వ్యాక్సిన్లు అవైలబిలిటీ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి? 6 హెచ్పివి వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏంటంటే 2 డోసులు, 1 లేదా 2 డోసుల్లో గర్ల్స్కి, ఎవరైతే 9 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది. 9 నుంచి 14 ఏళ్ళ వయసు ఉన్న గర్ల్స్కి ఈ హెచ్పివి వ్యాక్సిన్ని 1 లేదా 2 డోసుల్లో ఇవ్వడం జరుగుతుంది. మరి టార్గెట్ ఉంది, సర్వికల్ క్యాన్సర్ని 2030 కల్లా నిర్మూలించడం కోసం 90-70-90 టార్గెట్ అని ఒకటి ఉంది మనకి. గుర్తుపెట్టుకోండి, 90-70-90 టార్గెట్. ఇది WHO టార్గెట్. దీని ప్రకారం ఏంటంటే గర్ల్స్కి 15 ఏళ్ల లోపు గర్ల్స్కి 90% వ్యాక్సిన్ ఇవ్వాలి. 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు 90% హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలి. అలానే 35 నుంచి 45 ఏళ్ళు ఉన్న మహిళలకు 70% స్క్రీనింగ్ జరపాలి. స్క్రీనింగ్ పరీక్షలు 35 నుంచి 45 ఏళ్ళు వయసున్న మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. అలానే
90% మంది మహిళలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది 90-70-90 టార్గెట్, గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో సర్వికల్ క్యాన్సర్కి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అంటే సెర్వావ్యాక్ అనే ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు స్వదేశీయంగా భారతదేశం వాళ్ళు. సెర్వావ్యాక్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు సర్వికల్ క్యాన్సర్కి. ఇది ఫస్ట్ ఇండిజీనియస్ వ్యాక్సిన్. నెక్స్ట్ టాపిక్ కాలా అజార్. కాలా అజార్ అనేది మనం చెప్పాము, ఇది ఒక నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజు, ప్రోటోజోవా వల్ల వస్తుంది. మరి కాలా అజార్ను నిర్మూలించే దిశగా భారతదేశము ఒక అడుగు వేసిందట 2023లో. తొలిసారి 2023లో ఫస్ట్ టైము తొలిసారిగా 10,000 మంది జనాభాకు గాను ఒక కేసు కంటే తక్కువ నమోదైందట భారతదేశంలో. 10,000 మంది జనాభాకు గాను భారతదేశంలో ఒక్క కేసు కంటే తక్కువ కాలా అజార్ కేసులు నమోదయ్యాయి. మరి ఈ కాలా అజార్ని ఏమంటారు? విజరల్ లీష్మానియాసిస్. విజరల్ లీష్మానియాసిస్ అంటారు. మరి ఇది దేనివల్ల వస్తుంది? ఒక శాండ్ ఫ్లై, ఒక ఈగ, ఫీమేల్ ప్లెబటోమైన్ శాండ్ ఫ్లై, ఫీమేల్ ప్లెబటోమైన్ శాండ్ ఫ్లై ద్వారా వస్తుంది. మనకి ఈ డిసీజ్ ఎక్కువగా బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? హై ఫీవర్స్, వెయిట్ లాస్ అవ్వడము, అనీమియా, ఇటువంటివి దీని వ్యాధి లక్షణాలు. బ్రెజిలు, ఈస్ట్ ఆఫ్రికా, ఇండియాలలో ఈ వ్యాధి కనబడుతుంది. నెక్స్ట్ టాపిక్ బబుల్ బేబీ సిండ్రోమ్. ఈ బబుల్ బేబీ సిండ్రోమ్ ఏంటంటే ఇది ఒక జెనెటిక్ డిసార్డర్, జన్యులోప వ్యాధి అని చెప్పవచ్చు. ఈ బబుల్ బేబీ సిండ్రోమ్తో పుట్టే వాళ్ళకి ఒక ఫంక్షనల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు, అంటే వ్యాధి నిరోధక శక్తి ఉండదట. ఇక ఈ జెనెటిక్ డిజార్డర్తో పుట్టే వాళ్లకు కంప్లీట్గా తెల్ల రక్త కణాలు ఉండవు, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు ఈ వ్యాధితో పుట్టే వాళ్లకు. ఉదాహరణకు మనకు లింపోసైట్స్, ఈ లింపోసైట్స్ అనేవి వాళ్ళకు ఉండవు. వీటిలో 2 రకాలు ఉంటాయి కదా మనకి, టీ సెల్స్, బి సెల్స్ అని. ఈ టీ సెల్స్, బి సెల్స్ అనేవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే సెల్స్ అన్నమాట. ఇవి ఉండవు వాళ్లకు. దీనినే సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ అని అంటారు. మరైతే ఇటీవల ముంబైలో ఒక 2 నెలల చిన్నారికి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఈ వ్యాధిని నయం చేయడం జరిగింది. ముంబైలో ఇటీవల 2 నెలల చిన్నారికి ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆమెకు చాలా యంగెస్ట్ అట ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగిన చిన్నారి. 2 నెలల ఆడ చిన్నారి, గర్ల్, ముంబైలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇది బబుల్ బేబీ సిండ్రోమ్. నెక్స్ట్ టాపిక్ న్యూ ట్రీట్మెంట్ రెజిమెన్ ఫర్ లెప్రసీ. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఈ లెప్రసీ వ్యాధిని నిర్మూలించడానికి ఒక డ్రగ్ కాంబినేషన్ని తీసుకురావడం జరిగింది. దానినే యూనిఫార్మ్ ఎండిటి అంటారు. యూనిఫార్మ్ ఎండిటి అంటే ఏం లేదు, ఎండిటి అంటే మల్టీ డ్రగ్ థెరపీ. దీనిని WHO రికమెండ్ చేసింది.
మరి ఈ ఎండిటి యూనిఫార్మ్ ఎండిటి అనేది 3 డ్రగ్ల కాంబినేషన్. ఎన్ని కాంబినేషన్? 3 డ్రగ్ల కాంబినేషన్. ఇది ఏంటేంటివంటే ఆ 3 డ్రగ్లు ఏమొస్తాయంటే డాప్సోన్ అనేది ఒకటి, డాప్సోన్, రిఫాంపిసిన్, మరొక డ్రగ్ వచ్చేసి క్లోఫజిమైన్. మరో డ్రగ్ ఏంటి? క్లోఫజిమైన్. ఈ 3 డ్రగ్లు అప్రూవ్ చేసింది హెల్త్ మినిస్ట్రీ. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ఈ డ్రగ్లు అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ డ్రగ్ స్ట్రాటజీ అనేది అమల్లోకి రాబోతా ఉంది. మరి లెప్రసీ అంటే ఏంటి? కుష్టు రోగం కదా. దీనినే హాన్సెన్స్ వ్యాధి అంటారు. హాన్సెన్స్ వ్యాధి ఇది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? మైకోబ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకి ఇది వస్తుంది లెప్రసీ. మరి ఈ లెప్రసీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెస్పిరేటరీ ట్రాక్స్ అటాక్ అవుతాయి, ఐస్ అటాక్ అవుతాయి, పెరిఫెరల్ నెర్వ్స్ అటాక్ అవుతాయి. ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్స్, ఎవరైతే వాళ్ళకి దగ్గరగా వెళ్తారో. మరి ఇప్పుడు మనకి లెప్రసీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చింది కదా, ఆ ట్రీట్మెంట్ కోసం యాక్చువల్లీ 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఈ లెప్రసీలో మనకు 2 రకాలుగా డివైడ్ చేశారు. ఆ 2 రకాలు ఏంటంటే పాసి బాసిల్లరీ అనే ఒక లెప్రసీ టైపు, మల్టీ బాసిల్లరీ అనే ఒక లెప్రసీ టైపు. ఈ పాసి బాసిల్లరీ కేసెస్ ఎలా ఉంటాయంటే ఈ లెప్రసీలో పాసి బాసిల్లరీ కేసెస్ ఎలా ఉంటాయంటే ఈ కేసులు ఉన్న వ్యక్తుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండదు, తక్కువ బ్యాక్టీరియా ఉంటుంది, వ్యాధి కూడా అంతగా అభివృద్ధి చెంది ఉండదు. ఇది పాసి బాసిల్లరీ. మరి మల్టీ బాసిల్లరీ పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే వీళ్ళల్లో వ్యాధి చాలా తీవ్రంగా అభివృద్ధి చెంది ఉంటుంది, అలానే బ్యాక్టీరియా కూడా చాలా ఉంటుంది, లెప్రసీ బ్యాక్టీరియా. మరి మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ రెజిమ్ తీసుకొని వచ్చింది కదా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇది దీనికోసం మల్టీ బాసిల్లరీకి వాడవచ్చు, పాసి బాసిల్లరీకి కూడా వాడవచ్చు. మరి రీసెంట్గా ఏమైనా స్టెప్స్ తీసుకొనిందా అంటే లెప్రసీని ఎరాడికేట్ చేయడం కోసము నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ 2023 నుంచి మనకి 27 వరకు ఒక స్ట్రాటజీ అమల్లో ఉంది. మన టార్గెట్ ఏంటంటే 2027 కల్లా లెప్రసీని నిర్మూలించాలి. జీరో ట్రాన్స్మిషన్ ఆఫ్ లెప్రసీ కేసెస్ 2027 కల్లా మనము తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఇయర్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ 2023 to 27. మరి గ్లోబల్ టార్గెట్ ఎప్పుడు? గ్లోబల్ టార్గెట్ అయితే 2030, గ్లోబల్ టార్గెట్ అయితే 2030. ఈ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాము ఇది కేంద్ర ప్రాయోజిత పథకమట, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకము. మరి ఇంకా మనకు ఏమున్నాయి లెప్రసీని ఎలిమినేట్ చేయడానికి అంటే మనకు ఒక పోర్టల్ ఉంది, నికుష్త్ 2.0 పోర్టల్ అని. నికుష్త్ 2.0 పోర్టల్ ఉంది మనకు. ఈ నికుష్త్ 2.0 పోర్టల్ అనేది లెప్రసీ కేసులను
నివారించడానికి, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి. మరి ఇండియాలో లెప్రసీ ఎలా ఉంది అంటే, మనకు లెప్రసీని కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేదు, బట్ స్టిల్ కేసెస్ అయితే తక్కువ నమోదవుతా ఉన్నాయని చెప్పేసి WHO చెప్పింది. ఆల్మోస్ట్ అయితే మనము లెప్రసీని పూర్తిగా నయం చేయలేదు, కానీ లెప్రసీని ఒక ప్రజా ఆరోగ్య సమస్యగా మనము తొలగించుకోగలిగామని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. నెక్స్ట్ టాపిక్, DBS బ్రెయిన్ ఇంప్లాంట్ సర్జరీ ఫర్ ఎపిలెప్సీ ట్రీట్మెంట్. మనకు ఈ ఎపిలెప్సీ సీజర్స్ ఉంటాయి కదా, మూర్ఛ ఫిట్స్ టైపు సీజర్స్, ఆ ట్రీట్మెంట్ కోసం, ఆ సీజర్స్ వచ్చినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు వాటిని ట్రీట్మెంట్ చేయడం కోసము ఇంగ్లాండ్లో ఇటీవల ఒక ఇంగ్లాండ్కు చెందిన టీనేజర్కు ఈ DBS డివైజ్ను అమర్చారట. DBS డివైజ్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ డివైస్. ఆ డివైజ్ని అతని స్కల్లో, అతని తలలో అమర్చడం జరిగింది. ఇలా అమర్చడం వల్ల అతనికి రోజువారీ వచ్చే ఫిట్స్లో 80% తగ్గించవచ్చట. 80% ఫిట్స్ని తగ్గించవచ్చు ఈ DBS డివైజ్ని అమర్చడం వల్ల. ఎవరికి? గుర్తుపెట్టుకోండి, ఇంగ్లాండ్కు చెందిన టీనేజర్కు అమర్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఇండియా అండ్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టు బోల్స్టర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్. భారతదేశము మరియు ఆసియా అభివృద్ధి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏసియా డెవలప్మెంట్ బ్యాంకు ఒక లోన్ అగ్రిమెంటు చేసుకున్నారు. 170 మిలియన్ల లోన్ అగ్రిమెంటు. ఈ 170 మిలియన్ల లోన్ అగ్రిమెంట్ ఎందుకంటే భారతదేశ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఈ లోను. ఇండియా మరియు ADB 170 మిలియన్ల లోను. నెక్స్ట్ టాపిక్, చాందీపురా వైరస్. మనకు చాందీపురా వైరస్ అనేసి న్యూస్లో ఉంది. చాందీపురా వైరస్ వల్ల గుజరాత్లో చాలామంది చనిపోయారు. గుజరాత్లో మరి చాందీపురా వైరస్ ఏంటంటే ఆర్బో వైరస్. ఆర్బో వైరస్ అంటే మనం చెప్పాం కదా, మస్కిటోస్, ఏడిస్ ఈజిప్టి మస్కిటోలు, అటువంటి మస్కిటోల ద్వారా వ్యాప్తి చెందుతుంది చాందీపురా వైరస్. ఇది ఏ ఫ్యామిలీకి చెందినది అంటే ర్యాబ్డోవిరిడే అనే ఫ్యామిలీకి చెందినది. ర్యాబ్డోవిరిడే అనే కుటుంబానికి, అనే వైరస్ కుటుంబానికి చెందినది చాందీపురా వైరస్. ర్యాబ్డోవిరిడే అనే వైరస్ కుటుంబానికి చెందినది. మరి ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? శాండ్ ఫ్లైలు, మస్కిటోల ద్వారా. శాండ్ ఫ్లైలు మస్కిటోల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ముఖ్యంగా 15 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తుంది, చిల్డ్రన్ని. 15 ఏళ్లలోపు వయసు ఉన్న చిల్డ్రన్ని ఎక్కువగా అటాక్ చేస్తుంది ఈ చాందీపురా వైరస్. మరి ఈ చాందీపురా వైరస్ ఏంటంటే ఫస్ట్ టైం నాగపూర్లో కనుగొన్నారు. చాందీపురా అనేది నాగపూర్లోని, మహారాష్ట్ర నాగపూర్లోని ఒక గ్రామము. ఆ గ్రామం పేరిటే ఈ చాందీపురా వైరస్ అనేది మనకు పేరు పెట్టడం జరిగింది. మరి చాందీపురా వైరస్ ఏంటంటే మనకు సకాలంలో కనుక దీన్ని ట్రీట్ చేయకపోతే ఎన్సెఫలైటిస్కి కూడా దారితీస్తుంది. ఎన్సెఫలైటిస్ అంటే చెప్పాను కదా, బ్రెయిన్ స్వెల్లింగ్, బ్రెయిన్ అనేది స్వెల్ అవుతుంది. ఎన్సెఫలైటిస్కి కూడా దారితీస్తుంది. అక్యూట్ ఎన్సెఫలైటిస్, కోమా మరియు ఫైనల్గా డెత్. చాందీపురా వైరస్. మరి ఇప్పటి వరకు ఏమన్నా వైరస్ దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అయితే లేదు.
అలానే వ్యాక్సిన్స్ కూడా లేవు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. సిమ్టమ్స్ సేమ్ ఫ్లూ మాదిరే ఉంటాయి, ఫ్లూ వ్యాధిలో వచ్చే లక్షణాలు మాదిరే ఉంటాయి. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిసీజెస్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్. మరి ఫైనల్గా ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఆ టాపిక్ కొద్దిగా ఇన్నోవేటివ్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనౌన్స్డ్ న్యూ ట్రీట్మెంట్ రెజిమెన్ ఫర్ లెప్రసీ కాల్డ్ యూనిఫార్మ్ ఎండిటి అని ఒక డ్రగ్ని, ఒక 3 డ్రగ్ల కాంబినేషన్ని అప్రూవ్ చేసింది. ఈ డ్రగ్గుల్లో కింది వాటిలో ఏ డ్రగ్ వాడతారు లెప్రసీని ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్పేసింది. ఫస్ట్ డ్రగ్ వచ్చేసి ఆప్షన్ ఏ రిఫాంపిసిన్, ఆప్షన్ బి ఇథాంబ్యూటడోల్, ఆప్షన్ సి ఐసోనియాజిడ్, ఆప్షన్ డి ఇబుప్రోఫెన్. ఈ 4గిట్లో ఏ డ్రగ్ని లెప్రసీకి వాడతారో నేను ఆల్రెడీ చెప్పాను. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ ఆన్సర్ దీనికి తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయగలరు అని చెప్పేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.